ఈరోజు మనం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి వచ్చిన తర్వాత సత్యవాక్యాన్ని వింటున్నాము అన్నది నిజం, సత్యం. ఇక్కడ ఉన్నది ఒక విషయం ఏంటి అన్నప్పుడు, మీరు దేవుడు పని చేయండి అన్నది ఎక్కువగా మీకు వినబడే మాట కదా. ఏ ప్రసంగమైనా చివరకు వచ్చేసరికి ఏం చెప్తుంది అంటే, మీరు దేవుడు పని చేయండి. చాలామందికి దేవుడు పని ఎందుకు చేయమంటున్నారో అన్నది అర్థం కాదు. ఈరోజు చాలా వివరంగా, లోతుగా దేవుడు పని చేయండి మీరు అన్నది ఎందుకు రాయించాడో ఈరోజు మీకు అర్థమవుతుంది. సహజంగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి వారము కూడా ఆ కార్యక్రమాన్ని నడిపించేవారు చివరిలో మీకు మాట చెప్తారు. ఎవరైతే పాత్రలో పాలు పంపులు పొందారో మీరు ఆయన మరణ సమాధి పునరుత్థానాలు మీరు ప్రకటించాలి, సువార్త పని చేయాలి అని చెబుతున్నారా? చెబుతున్నారు. మన దగ్గర తప్ప మిగతా వేరే చోట్ల ఎక్కడ కూడా ఇలాంటి బోధ కానీ ఇలాంటి ప్రసంగం కానీ వినపడదు. మీరు దేవుడు పని చేయండి, సువార్త ప్రకటించండి, అట్లీస్ట్ ప్రకటించే వారికి సహకారులుగా అయినా నిలబడండి. మొత్తం మీద ఏ విధంగానైనా మీ జీవితం ద్వారా దేవుడి పని జరగాలి అన్నది మీకు పదే పదే వింటున్నారు. ప్రతి మెసేజ్లోనూ ఇదే ఉంటుంది. మీరేం చేయాలి? దేవుడు పని చేయాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, దేవుడు పని ఎందుకు చేయాలి? మనకేం తెలుసు అంటే, దేవుడు పని చేస్తే పరలోకం ఇస్తాడు. ఇక్కడ వరకు నేర్చుకున్నాం, వెరీ గుడ్. దేవుడు పని చేసిన వాళ్ళకి దేవుడు పరలోకం గిఫ్ట్గా ఎందుకు ఇస్తున్నాడు? పరలోకం అనేసరికి అది చాలా గొప్ప గిఫ్ట్, అది చాలా గొప్ప లోకం. అది ఎవరు పడితే వాళ్ళు ఉండే లోకం కాదు. ముఖ్యమంత్రులు ఉండే ఇల్లులు, ప్రధానమంత్రులు ఉండే ఇల్లులు ఎలా ఉంటాయి? సామాన్యమైనవా అవి కావండి. ఎవరు పడితే వాళ్ళందరూ ఉండలేరు. అలాంటిది ముల్లోకాలను కలిగించిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఉండే ఆ మహాలోకం, ఆ సింహాసనం భూమి మీద ఉండే తన పిల్లలైన మనుషులకి ఇస్తాను అన్నాడు అంటే, దేవుడు పని చేసిన వారికి పరలోకాన్ని గిఫ్ట్గా ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అని మీరు ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా ప్రసంగం వినండి. దేవుడు పని సంఘంతో కలిసి చేయాలి. దేంతో కలిసి చేయాలి? సంఘముతో కలిసి. చాలామంది ఇండివిజువల్గా పనిచేస్తారు. నో, చేయకూడదు అలాగా. నేను ఒక్కడనైనా ఏదో చేసుకుంటానంటే నువ్వు ఒక్కడవే ఉంటావు, అక్కడ ఎవరు ఉండరు నువ్వు వెనకాల. ఎప్పటికీ చివరికి నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు. మళ్ళీ సంఘముతో కలిసి పని చేయాలి, సంఘము ద్వారా పని చేయాలి. ఇది బైబిల్ నచ్చినా నచ్చకపోయినా బైబిల్ అంతే, బైబిల్ అలాగే ఉంటుంది. సంఘము ద్వారా పని చేయాలి. సంఘము ద్వారా తన నానా విధములైన జ్ఞానము ఇప్పుడు ప్రకటింపవలనని బైబిల్లో ఉంది. అంటే దేవుడు జ్ఞానం కూడా దేని ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు? సంఘము ద్వారా. సంఘం, వెరీ గుడ్. దేవుడు పని చేయండి అని దేవుడు ఎందుకు పదే పదే బైబిల్లో రాస్తున్నాడు అంటే, ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు రాసుకోండి, కార్యసిద్ధిలో దాగిన కార్యసిద్ధి. తెలుగు బాగా వస్తేనే తప్ప, బైబిల్లో ఉన్న పదాలపైన అవగాహన ఉంటేనే తప్ప వాక్యము, దేవుడి ఉద్దేశాలు సరిగా అర్థం కావు. కార్యసిద్ధి అన్న పదం బైబిల్లో ఉంటుంది. ఆ పదానికి అర్థం ఏంటంటే, అనుకున్న కార్యం సిద్ధించటం, అనుకున్న కార్యం జరగటం, దాన్నే కార్యసిద్ధి అంటారు. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలి అంటే, హైందవ సోదరులు కార్యసిద్ధి యంత్రాలు అని కొన్ని కొంటా ఉంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఇత్తడి రేకు తగిలిస్తారు, అక్కడ చూసారో లేదో మీరు. అంటే ఎవరి దిష్టి తగలకుండా అనుకున్న ఇల్లు అనుకున్నట్టుగా కట్టేయాలి అంటే అక్కడ ఏముండాలి? కార్యసిద్ధి యంత్రం అంటారు దాన్ని. వాళ్ళ విశ్వాసాల ప్రకారం, వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళు పంతులు అమ్ముతూ ఉంటారు.
2000కి 3000కి ఆ ఇత్తడి రేకు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. దానికి పెట్టిన పేరు ఏంటంటే కార్యసిద్ధి యంత్రం. అంటే అర్థం ఏంటంటే నువ్వు అనుకున్న కార్యం జరగాలంటే ఈ కార్యసిద్ధి యంత్రం నీ దగ్గర ఉండాలి అంటుంటారు. దేవుడు పదం అండి అది. ఆ పదం తెలుగు పదం, అది కార్యసిద్ధి అన్నది తెలుగు పదం. ఆ పదానికి అర్థం అనుకున్న కార్యం సిద్ధింప చేయటం. అంటే బయట వాళ్ళు కూడా నమ్మకం ఏంటంటే మనం ఏ కార్యాన్ని పెట్టుకున్నా కూడా ఇది ముగింపబడాలి అంటే, కార్యసిద్ధి అనుకున్నది జరగాలి అంటే ఎవరి సహాయం కావాలి? దేవుడి సహాయం కావాలి అని అంటూ ఉంటారు. వెరీ గుడ్. ఈ కార్యసిద్ధిలో అనగా మన కార్యసిద్ధి ఏంటి? సువార్త, దేవుడు పని. దేవుడు అనుకున్నట్టుగా మీటింగ్ చేయటం, సభ చేయటం, సువార్తకి వెళ్ళటం, ఓ పాట రాయటం, పాట పాడటం, మీటింగ్ పెట్టడం, వాక్యం చెప్పటం. ఏమండి, ఏదైనా మీటింగ్కి సహకారంగా నిలబడి నేను ఉంటానండి, ఓ 50% నేనే పెడతాను మీటింగ్లకి, మిగతా 50% సంఘాన్ని వేసుకొని మీటింగ్ పెట్టేయండి, కార్యాన్ని జరిగిద్దాం. కార్యసిద్ధి, ఒక కార్యక్రమం జరగడానికి మనం పడుతున్న కష్టం. ఈ కార్యసిద్ధిలో, ఈ దేవుడి పనిలో దేవుడి అనాది సంకల్పం దాగి ఉంది. అది ఎలా నెరవేరుతుందో చెప్తాను. చాలా జాగ్రత్తగా వన్ బై వన్ నేను చెప్పే రెఫరెన్సులు, నేను చెప్పే ఆ విధానము మీరు కరెక్ట్గా బాగా మనసు పెట్టి వింటేనే తప్ప ఈరోజు నేను చెప్తున్న ప్రసంగం అందుకోవటం చాలా కష్టం. ముందుగా బైబిల్లోనికి వెళ్ళి అసలు ఈ పదం బైబిల్లో ఉందా? ఈ కార్యసిద్ధి అన్న పదం బైబిల్లో ఉందంటే ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అందరు తీయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13. చూస్తున్నారు అందరు బైబిల్ చాలా జాగ్రత్తగా. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ చాలా కష్టం. అర్థం చేయించడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. మీకు అర్థమైతే మాత్రం అమోఘం అండి. ఈరోజు తెస్సలోనికీలో ఉన్న పట్టణానికి పౌలు గారు ఉత్తరం రాసి అంటున్నారు, ఒకప్పుడు మీరు భయంకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభువులోనికి వచ్చారు. ఆ ప్రభువులోనికి వచ్చేటప్పుడు మా వాక్యం వినొచ్చారు. మీరు అద్భుతాలు చేస్తాం, సూచక్రియలు చేస్తాం, టచ్, గెంటేడాలు, వీటితో రాలేదు మీరు. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి దేన్ని బట్టి వచ్చాం చెప్పండి? జైశాలి గారు చెప్పిన సత్యవాక్యాన్ని బట్టి వచ్చాం. మనకేమైనా ఆఫర్లు చూపించలేదు. ఆయన చూపించాడా? మా హైదరాబాద్ పట్టణంలో ఒక పెద్ద చర్చ్ ఉందిలేండి, ఆయన ఇస్తాడండి ఆఫర్లు. అసలు సంక్రాంతికి తర్వాత క్రిస్మస్కి బట్టల షాపులో ఇస్తారు చూసారు ఆఫర్లు, అలాగే ఇస్తాడు. మా చర్చికి వస్తే కేక్ పంపిస్తాం పుట్టినరోజుకి, మా చర్చికి వస్తే మీరు చచ్చిపోయినప్పుడు పెట్టి పంపిస్తాం, మా దగ్గరకు వస్తే మెడిసిన్ కొంటే 50% ఆఫరు. ఎలాగుంటుందంటే అది చర్చిలా ఉండదండి, అది పక్కా కమర్షియల్ బిజినెస్. అది తెలుసు మీకు. హైదరాబాద్ టెంపుల్ అనగానే మీకు టక్కుమని లైట్లు వెలిగిన అవుతూ ఉంటారు మీరు. మా పక్కనే జస్ట్ 3 కిలోమీటర్లు అండి వాళ్ళకి మాకు. వాళ్ళ దెబ్బకి చర్చిలన్నీ పడిపోయాయి, మా చర్చి మాత్రం డెవలప్ అయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నది సత్యవాక్యం. సత్య సంబంధులందరూ కూడా ఈ వాక్యాన్ని నమ్ముతారు. ఇక్కడ పౌలు గారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే సంఘంతో, మేము వాక్యం చెప్తున్నప్పుడు అది మీరు మనుషుల వాక్యమని ఎంచక. చూసారా, వాక్యం వింటున్నప్పుడు ఎవరిదని ఎంచకూడదు? ఏ మనిషి చెప్పనివ్వండి, ఏ స్పీకర్ చెప్పనివ్వండి, స్పీకర్తో మనకేం సంబంధం? వాక్యం ఎవరిది? దేవుడిది. కన్నతండ్రి రాయించాడు. 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట దేవుడి మాట. మనుషులను బట్టి ప్రసంగాలు వినకూడదు. ఆ ప్రసంగం ఎవరిదని వినాలి? దేవునిది. పౌలు గారు అదే అంటున్నారు, మేము చెప్తున్న వాక్యాన్ని మీరు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని
మీరు దానిని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. అమ్మో, బైబిల్లో రెఫరెన్స్ చూపించగానే ఇది దేవుడిదండి, ఇంతకాలం నేను విన్నది అబద్ధమండి అని వాక్యాన్ని వాక్యంగా, దేవుని వాక్యంగా మీరు అంగీకరించారు. దానిని బట్టి తండ్రైన దేవునికి నేనేం చెప్తున్నాను? కృతజ్ఞత. వాక్యాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞత. మీకు మాట చెప్తానండి, బాగా వినండి. వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారా? అంగీకరిస్తారా? అంగీకరిస్తే మీరు మీ బంధువులు అందరూ ఇక్కడే కూర్చునేవారు. వాళ్ళు అంగీకరించలేదు ఇంకా ఇది సత్యవాక్యం అంటే. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. అయ్యో అది అంతా అబద్ధం అండి, ఇది సత్యం అంటే ఊరుకోండి, అలా నమ్మిందంతా అబద్ధమేనా, మీరు ఇప్పుడు వచ్చారండి మరి కొత్తగా సత్యం చెప్పడానికి, అలా నెలండి అంటారు వాళ్ళు మనల్ని. అందరూ అంగీకరిస్తారండి వాక్యాన్ని? అంగీకరించరు కదండి. అందరూ నమ్ముతారా? నమ్మరు కదండి. పని చేస్తేనే పరలోకం అని మనం అంటాం. ఎవరు నమ్ముతారు దాన్ని? నమ్మరు. బాప్తిసం తీసుకుంటాం, మేము వెళ్ళిపోతాం, ప్రార్థన చేస్తున్నాం, మేము వెళ్ళిపోతాం. అలా 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 ఉండిపోయారు వాళ్ళు పాపం. వాళ్ళ పాటలు కూడా అలాగే ఉంటాయి. కేవలము నమ్ముకున్న పరలోక రాజ్యంబు మీకు అబ్బును. కేవలం నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతారండి. ఇదేదో ఎలాగొని చూడండి ఇది. అలాగా దేవుడు సత్యవాక్యాన్ని అంగీకరించేవారు కొద్దిమందే ఉంటారు. అందులో ఈ తెస్సలోనిక పట్టణం ఉందట. ఇప్పుడు ఏం జరిగింది? మీరు దేవుని వాక్యమని నిజముగా ఉన్నట్టు మీరు అంగీకరించినారు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ వాక్యమే అంటే ప్రజలు అంగీకరించిన వాక్యం. జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరించారో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఎవరైతే ఓపెన్గా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తున్నారో, స్వీకరిస్తున్నారో, అలా స్వీకరించబడిన విశ్వాసులలో ఆ వాక్యం ఏం కలిగిస్తుందట? కార్యసిద్ధిని కలగజేస్తుందట. అంటే హృదయపూర్వకంగా వాక్యం విన్నవాడు కార్యాలలోనికి వెళుతున్నాడట, పనిలోనికి వెళుతున్నాడట. మీరు చందు తమ్ముడిని చూపించారు తెర మీద, డాడీ గారు చూశారు కదండి. బాక్స్ పట్టుకుని మారుమూల గ్రామాల్లోనికి ఎవరి చెల్లిని తీసుకుని, వెనకాల ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? ఇందాక సువార్త చేస్తున్నాడు. అంటే విన్న వాక్యం తమ్ముడులో ఏం కలిగించింది? కార్యసిద్ధిని కలగజేసింది. బైబిల్లో ఎవిడెన్స్ చూపిస్తాను నేను. హృదయపూర్వకంగా ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళందరూ కూడా దేవుడు పని చేస్తారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో సమరయ స్త్రీ అని ఒక ఆవిడ కనపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. యేసు ప్రభువు నీళ్ళు అడిగాడు. ఆవిడ కన్వర్సేషన్ మీకు తెలుసు, సంభాషణ మీకు తెలుసు. ఏం జరిగింది? మీరు యూదులు, మేమేమో సమరయులు, అతను మీతో మాకు పొంతేంటి అని మాట్లాడింది. ఆ తర్వాత ఆ మాటల్లో నిజంగానండి ఆవిడ జీవితాన్ని మార్చే మాటలు యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన తర్వాత నిజంగా ఆవిడ ఆశ్చర్యపోయిందండి. యేసుప్రభు మాట్లాడుతుంట ప్రసంగానికి ఆశ్చర్యపోయి, బాగా వినండి, హృదయపూర్వకంగా ప్రభు చెప్పిన మాటలు విన్నది కనుక, హృదయాన్ని ఓపెన్ చేసి విన్నది కనుక ఆవిడ చెప్పిన ప్రతి మాట ఆవిడ హృదయాన్ని తాకింది. తాకిందా? తాకింది. ఏమండి ఈరోజు నేను చాలాసార్లు ఆలోచిస్తానండి, సమరయ స్త్రీ వాక్యం వింటున్నట్టుగా ఎంతమంది వాక్యం వింటారు? విన్న ఒక ప్రసంగం హృదయాన్ని తాకగానే, తప్పులు చెప్పగానే, నిజమేనండి నా జీవితం ఇలాగే ఉంది, మీరు చెప్పినవి 100కి 100% రైటు అని వెంటనే మరుక్షణం ఆవిడ జీవితాన్ని మార్చుకుంది. వాక్యము ఏమి కలిగిస్తుందని చదువుకున్నాం ఇక్కడ మనం. వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది. యేసుప్రభు నోటొచ్చిన వాక్యం ఆవిడిని కార్యసిద్ధిలోనికి పంపించిందా? వెంటనే కొండ అక్కడ విడిచిపెట్టింది. పరుగున సొంత గ్రామానికి వెళ్ళిపోయింది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెప్పింది. చెప్పలేదా? చెప్పింది. వెంటనే యేసు ప్రభు దగ్గరికి గ్రామంలో ఉన్న అనేక మందిని తీసుకొచ్చింది. అమ్మో, మనం ఎంతకాలం ఎదురు చూస్తాం, మన రక్షకుడు మెస్సీ వచ్చేసాడు, నిజంగా ప్రవక్తల కంటే గొప్పవాడు, నా జీవితాన్ని మార్చేశాడు, నా జీవితాన్ని మార్చే ప్రసంగాలు ఆయన దగ్గరే ఉన్నాయి, అసలు వాక్యం ఆయన దగ్గరే ఉంది. ఇంతకాలం ఈ యూదుల ప్రసంగాలు విన్నాం, ఈ సమరయులువి, పరిసయ్యులువి, శాస్త్రులవి, వీళ్ళు చెప్పిన ప్రసంగాలన్నీ అబద్ధం. యేసు చెబుతున్నాడు అసలు ప్రసంగాలు, రండి అని ఆ ఊరోళ్ళందరినీ పట్టుకొచ్చింది. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. తాను విన్న వాక్యం తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వినిపించింది. అంటే వాక్యం ఆవిడలో ఏం కలగజేసింది? కార్యసిద్ధి. చూసారా?
హృదయపూర్వకంగా వాక్యం విన్న ప్రతి వాళ్ళలోనూ కూడా వాక్యం కార్యసిద్ధిని కలుగజేస్తుంది. దేవుడు పని చేయాలన్న ఆశను పెంచుతుంది. హృదయపూర్వకంగా వాక్యం వింటేనండి. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు అండి చాలామంది ఎలా వస్తారో తెలుసండి. నేను కూడా మీలో ఒకడిగా కూర్చొని వచ్చానండి, నాకు తెలుసు, మొత్తం తెలుసు నాకు. దేవుడు గుడికి వచ్చేటప్పుడు చాలామంది ఎలా వస్తారు అంటే, ఏదో ఆచారంగా ఆదివారం వచ్చింది తప్పదు కనుక వెళ్ళకపోతే మనలో భక్తి తగ్గిందని ఎవరైనా అంటారేమో అనుకుని కూడా వస్తారు చాలామంది గుడికి. పక్కోళ్ళ కోసం గుడికి రావటం ఇది. ఒకవేళ మనం గుడికి వెళ్ళలేదనుకోండి, వచ్చే వారం ఖచ్చితంగా పలకరిస్తారు. ఏమక్క మన వారం రాలేదంటే, ఏమన్నా సిగ్గిపోతుందేమో గుడికి వెళ్ళలేదంటే. ఇలాగే కదండి గుడికి వస్తారు మ్యాక్సిమం. నాకు తెలుసు కదండి, నేనండి చాలా కష్టపడి జాబ్ చేసేవాడిని అండి. ఐటీ కంపెనీలో పిండేసేవారు ఇలాగా. అసలు దొరికేదే ఆదివారం సెలవు. ఆ రోజండి నిజంగా ఆవిడ లేపుతుంటే నడండి టైం అయిపోతుందంటే శరీరం కదలక రాత్రింపగలు. అలాగని నేను మొత్తం డ్యూటీలో స్ట్రెస్ అయిపోయేవాడిని కాదు. డ్యూటీ అయిపోగానే ప్రతిరోజు సువార్తకి వెళ్ళాలి. రాత్రి నేను పడుకునేసరికి అండి బైబిల్ క్లాసులకి వెళ్ళి సువార్తకి వెళ్ళి వాక్యం చెప్పి ఒక పక్క డ్యూటీ చేసి, ఆ డ్యూటీలో ఏమండి మేము 10 అవర్స్ ఉంటే 10 అవర్స్ స్టాండింగ్ డ్యూటీ అన్నది, రన్నింగ్, నడవటమే. ఆ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఒక గంట రెస్ట్, మళ్ళీ సువార్తకి వెళ్ళిపోవాలి, బైబిల్ క్లాస్కి వెళ్ళిపోవాలి. రాత్రి పడుకునేసరికి 12, మళ్ళీ నేను 4కే లేచిపోవాలి, 4 గంటల రెస్ట్. 5:30కి నేను బయలుదేరిపోతే 6 గంటలకు షిఫ్ట్ ఎక్కేయాలి. అలాగ వారం అంతా కష్టపడి సండే సెలవు. శరీరం ఏమంటుంది చెప్పండి? ఒరే దొరికింది ఒక్క రోజురా, ఈ రోజు కూడా నడిపేస్తావరా నన్ను, ఈ రోజన్నా పడుకోబెట్టరా అని అడిగేది అది. చర్చికి వెళ్ళాలంటే ఎక్కడ అనుకున్నారు? అమ్మో అసలు మరి కిలోమీటర్లు అండి, కిలోమీటర్లు ట్రాఫిక్లో బండి అట్టుకుంటే ఆ బండి నడప 2:30 గంటలు ఆ ట్రాఫిక్లో ఉంటే కానీ గుడికి వెళ్ళాం. అలాగ శరీరం బాధపెడుతున్న రోజుల్లో నేను కూడా మీలాగా అనుకునేవాడిని అండి. ఈ వారం ఒక్క వారం వెళ్ళకపోతే ఎలాగలే ఏమవుతుందిలే అనుకుంటే, మళ్ళీ ఏమని 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 తెలుసా, ఈడు ప్రతిరోజు బైబిల్ క్లాసులకు వస్తాడు, వాక్యం చెప్తున్నాడు, ఈడే గుడికి రాలేదంటారేమో నన్ను భయం వేసేది. ఆ భయం నన్ను లాక్కెళ్ళేది. కొద్ది రోజులకు నాకు అర్థమైందండి, ఇలా భయపడుతూ కాదు గుడికి వెళ్ళవలసిందే. దేంతో వెళ్ళాలో తెలుసా? భక్తితో. నా తండ్రి మాటలది, నా తండ్రి సన్నిధి అది. నా తండ్రి వస్తాడు అక్కడికి. 2-3 అక్కడ కూర్చుంటే అక్కడికి ఎవరు వస్తారు? దేవుడు వచ్చినప్పుడు నేను వెళ్ళకపోతే ఎలాగండి? గుడికి ఇలా రావాలి, దేవుడి సన్నిధికి ఇందుకు రావాలి. నా తండ్రి అక్కడికి వచ్చినప్పుడు, నా తండ్రిని అంతమంది నా సహోదరులు, నా తమ్ముళ్ళు, అక్కళ్ళు, చెల్లెళ్ళు కలిసి అక్కడ ఆరాధిస్తున్నప్పుడు నేను అక్కడ లేకపోతే ఎలాగా? అమ్మ నేను వెళ్ళిపోవాలి, ఈరోజు దేవుడు నాతో ఏం చెప్తాడో రాసుకోవాలి, ప్రసంగం సేవకుడు చెప్పింది అని. తర్వాత అండి వాక్యం అర్థమైన తర్వాత పరుగున వెళ్ళేవాడిని. అంటే దేవుడి సన్నిధికి భయంతో వెళ్ళాలి, దేవుడి సన్నిధికి భక్తితో వెళ్ళాలి, దేవుడి సన్నిధికి ఆ రోజు దేవుడు నాకు ఏమి నేర్పిస్తాడన్న ఆసక్తితో వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి గుడికి? వెరీ గుడ్. ఇప్పుడు ఈరోజు చాలా మందిలో గుడికి దేవుడు అనుకున్నట్టుగా రాకపోవటం వలన దేవుడు జరిగించాలనుకుంటున్న కార్యసిద్ధి జరగటం లేదండి. హృదయాన్ని ఓపెన్ చేసి దేవుడు ఈరోజు నాతో ఏం చెప్తాడో ఆ మాటలతో నన్ను మార్చుకుంటాను, దేవుడు చెప్పింది నేను చేస్తాను అన్న ఉద్దేశంతో గుడికి వచ్చేవారు తగ్గారు గనుక దేవుడి కార్యసిద్ధి కూడా తగ్గిపోయింది. కానీ సమరయ స్త్రీ గురించి మీరు ఆలోచించండి. విన్నది ఒకటే ప్రసంగం, పరుగున ఊరికెళ్ళింది, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చింది. యేసుప్రభుని నిలబెట్టింది. యేసుప్రభు మళ్ళా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్న మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నారు? నీవు చెప్పిన మాటలను బట్టి గాక నిజముగా ఈయన మాటలు విన్న తర్వాత ఈయన మా మెస్సయ్యగా, మా రక్షకుడిగా మేము అంగీకరిస్తున్నాము. ఆవిడ మారిపోవటమే కాకుండా వాక్యం ఆవిడలో కార్యసిద్ధి కలగజేసి అనేక మందిని మార్చడానికి ఇది ఒక వేదిక అయింది ఆవిడ జీవితం. రైట్? తర్వాత ఏం జరిగింది? అక్కడతో ఆగిపోయిందంటే ఆగిపోలేదు. మరలా యేసుప్రభుని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి. 2 రోజులు వాళ్ళతో పాటు ఉండి యేసుప్రభు మరలా వాళ్ళ ఊర్లో ఏం చెప్పాడు? వాక్యం చెప్పాడు. అంటే ఒక రకంగా మీకు అర్థం అవ్వాలి అంటే ఆవిడ మారింది, అనేక మందిని మార్చింది, వాళ్ళ ఊర్లో యేసుప్రభుతో 2 రోజులు సభలు పెట్టించింది. ఓకే, ఇది పక్కకు పెట్టుకోండి. ఇది మీకు ఎంతకాలం తెలిసిన సంగతే. ఇప్పుడు చెప్తాను. ఇది మరలా నేను ఒక 30 నిమిషాల తర్వాత అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా అరగంట తర్వాత అడుగుతాను. వాక్యము వ్యక్తులలో ఏం కలగజేస్తుంది? కార్యసిద్ధి. నువ్వు దేవుడు పని చేయాలి.
ఎందుకు వ్యక్తులు దేవుడు పని చేయాలి, దేవుడు ఎందుకు వాక్యంతో మీరు కార్యాలు చేయాలని ప్రేరేపిస్తున్నాడు అంటే, దీని వెనకాల దేవుడికి ఒక ప్రణాళిక ఉందండి. జాగ్రత్తగా వినండి. దీని వెనకాల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక, అందరు జాగ్రత్త తీసుకోండి. ఇప్పటి నుంచి ప్రతి వచనం చాలా జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం అందరు తీయండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. ఇది మీ అందరికీ తెలుసు. కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం అంటే, ఇప్పుడు కార్యసిద్ధి అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు దేవుడి సంకల్పం అంటే ఏంటో చెప్తున్నాను. ఏంటి దేవుని సంకల్పం అంటే మీ అందరికీ తెలుసు. అనాది సంకల్పం, దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే తనకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు క్రీస్తు ద్వారా కావాలి. ఆ పిల్లలు ఎలాంటి వారు కావాలి అంటే, పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు కావాలి. ఇది దేవుని సంకల్పం. ఓకేనా? ఈ దేవుని సంకల్పం గురించి 11వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం. అంటే ముందుగా అంటే ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచే దేవుడు మన గురించి నిరీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మన రాక కోసం దేవుడు కలలు కన్నాడు. ఇది చెప్పాడు. రైట్. ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ముందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన, ఇక్కడ జాగ్రత్తగా చదువుకోండి ఇది, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి చివరి మాట. బాగా ఆలోచించాలే, చాలా బాగా ఆలోచించాలి. ఇది అర్థమవుదు. దేవుడికి ఒక అనాది సంకల్పం ఉంది. తనకు పిల్లలు కావాలి, వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులుగా ఉండాలి. ఇది దేవుని సంకల్పం అయితే, అది క్రీస్తు ద్వారా జరగాలన్నది దేవుని సంకల్పం అయితే, ఈ సంకల్పాన్నట, ఈ ఏర్పాటునట జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించేసాడట. ఆ నిర్ణయం ప్రకారం, దేవుడు చేసుకున్న నిర్ణయం ప్రకారం భూమి మీద ఏం జరిగిస్తున్నాడట? సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చివరిలో ఉందా మాట, సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు భూమి మీద పుట్టాలి అన్నది ఎప్పుడు నిర్ణయించుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు పుట్టాలని కోరుకున్న దేవుడు యేసు ప్రభుని లోకంలో పుట్టించేసరికి, అప్పటికే యేసు ప్రభుతో ఈక్వల్గా యేసు ప్రభు భూమి మీద పుట్టిన కాలానికి అపోస్తులను ఆల్రెడీ సిద్ధం చేసి పుట్టించి రెడీగా పెట్టాడు. ఎందుకు? యేసు ప్రభు పుట్టాలి, యేసు ప్రభు వాక్యం చెప్పాలి, యేసు ప్రభు దగ్గర ఈ 12 మంది వాక్యం నేర్చుకోవాలి. యేసు ప్రభు తదనంతరం దేవుడు నిర్ణయించిన కార్యక్రమాలన్నీ, యేసు ద్వారా జరిగించిన కార్యక్రమాలన్నీ యేసు తదనంతరం ఎవరు జరిగించాలి? అపోస్తులు జరిగించాలి. అందుకే మనకు బైబిల్లో పుస్తకం ఉంటుంది, అపోస్తులుల కార్యములు. అంటే ఇప్పుడు అపోస్తులు ఎందుకు పుట్టారు చెప్పండి నాకు? అనాది సంకల్పంలో దేవుడి సంకల్పం యేసుక్రీస్తు ద్వారా నెరవేరాలి అంటే, యేసు పుట్టిన కాలానికి వాళ్ళు పుట్టాలి. యేసు జరిగించిన కార్యక్రమాలని అపోస్తులు తిరిగి మళ్ళీ ఏం చేయాలి? కొనసాగించాలి. ఈ ఏర్పాటంతా దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నేను పుట్టాలని కూడా దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే అపోస్తులుల పుట్టుక మీద దేవునికి ఎలాంటి సంకల్పం అయితే ఉందో, నా అనాది సంకల్పంలో నేను ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చేయాలి అని దేవుడికి ఎలాగా ఏర్పాటైతే ఉందో, నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక ముందే కన్నాడు అంటే, నీ మీద నా మీద కూడా దేవుడికి ఏముంది చెప్పండి? ఇప్పుడు అనాది సంకల్పంలో మీరు నేను చేయవలసిన కార్యాలను భూమి మీద దేవుడు సిద్ధం చేసి ఆ కార్యాలను చేయడానికి మిమ్మల్ని పుట్టించాడు ఈ తరంలో. మీకు అర్థమైందా లేదు? ఇప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటుంది. అందుకే చెప్పాను, అర్థమైతే అదృష్టవంతులని. చాలా పెద్ద కథ చెప్తున్నాను నేను, మళ్ళా చెప్తాను. 2-3 సార్లు చెప్తే కానీ ఇది అర్థం అవ్వదు. మళ్ళా చెప్తాను. అనాది సంకల్పంలో సమరయ స్త్రీ ఊర్లో ఉన్న పిల్లలు రక్షణలోనికి రావాలండి. సమరయ స్త్రీ గ్రామంలో ఉన్న పిల్లలు రక్షణలోనికి రావాలి. సమరయ స్త్రీ ఏ ఊర్లో అయితే పుట్టిందో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తుల వారు ఎవరో తెలియాలి అంటే, ఆ ఊర్లో ఎవరిని పట్టుకుంటే ఈ కార్యక్రమం జరిగిస్తారా అని ఆలోచిస్తున్నాడు దేవుడు. ఆ సమరయ స్త్రీ పుట్టగానే
ఆ సమరయ స్త్రీ భుజాలపైన దేవుడు ఏ భారం మోపాడంటే, అమ్మ నువ్వు పలానా టైంలో పుడతావు, ఆ టైంలో నా యేసుప్రభు పుడతాడు, ఆ రోజు నా ఏర్పాటులో ఆయన నిర్ణయం జరిగింది కదా, ఇంత మీరు చదువుకున్నారు కదా, ఆయన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను భూమి మీద జరిగిస్తున్నాడు. సమరయ స్త్రీ ఏ ఊర్లో పుట్టిందో, ఏ బావి దగ్గర నీళ్లు తోడుకుంటుందో అక్కడికి యేసుప్రభు వస్తాడు, వాక్యం చెబుతాడు. వాక్యం చెప్పగానే నువ్వు మారిపోవాలి. నువ్వు మారిపోయి ఆ వార్త పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ గ్రామంలోనికి వెళ్ళిపోవాలి. ఇదంతా దేవుడి సంకల్పంలో ఉన్న ఏర్పాటు. ఇది ఎప్పుడు జరిగింది? అందుకే జగత్తు పునాది వేయబడక మునుపు సమరయ స్త్రీని పుట్టించుకున్నాడు. అందుకే జగత్తు పునాది వేయబడక నిన్ను పుట్టించుకుని బెంగళూరులో పెట్టాడు. అంటే అందరూ పుడుతున్నది దేనికి అంటే, దేవుడు అనాది సంకల్పంలో భూమి మీద జరిగించాలనుకున్న కార్యక్రమాలని జరిగించడానికి భూమి మీద పుడుతున్న కారణ జన్ముడే మనిషి. సమరయ స్త్రీ కారణ జన్మురాలా? ఎస్, మనం కారణ జన్ములవి. అపోస్తలుడు కారణ జన్ములు. దావీదు కారణ జన్ముడు. దావీదు ఏ పనితో పుట్టాడు? నాయన నువ్వు పలానా టైంకి పుట్టాలరా, అలా గొర్రెలు మేపుకుంటూ ఉండాలరా, ఈలోపు ఇశ్రాయేలుకి రాజుగా సౌలు అనే అతను వస్తాడురా, అతడు తప్పు చేసి పడిపోతాడురా. భవిష్యత్తు తెలుసు కదా దేవుడికి, భవిష్యత్తు తెలుసు. సౌలు పడిపోతాడు, వెంటనే నువ్వు రాజుగా కత్తి పట్టి యుద్ధాలు చేసి నన్ను గెలిపించాలి. దావీదు నువ్వు అందుకే పుట్టావు అన్నాడు. దేవుడు పిల్లగానే వచ్చేసాడు, యుద్ధం చేసేసాడు, కీర్తనలు రాసేసాడు. తన తరం వరకు దావీదు ఏం చేసేసాడు? సేవ చేశాడు. అమ్మయ్య నన్ను పుట్టించారు కదండి కార్యక్రమాల కోసం, నా కార్యక్రమాలన్నీ చేశాను, నేను నా పితరుల దగ్గరకు వెళ్ళిపోతున్నాను. మీకు ఏమర్థం అవ్వాలి ఇప్పుడు? ఏమర్థమేం చెప్పండి? ప్రతి మనిషి కూడా జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏర్పాటు చేసిన సమస్త కార్యాలు చేయడానికే పుడుతున్నాడు. ఆ కార్యాలు చేయాలి అంటే నీలో ముందు పడవలసింది ఏంటంటే వాక్యము. వాక్యము మనిషిలో ఏం కలుగు చేస్తుందట? కార్యసిద్ధి. అంటే నీతో దేవుడు పనులు చేయించడానికే దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? వాక్యం చెబుతున్నాడు. కొంచెం ఇది కష్టంగా ఉంటుంది కదా, ముందుకెళ్తాను. ఇంకా 2-3 రెఫరెన్స్లు చూపిస్తాను, క్లియర్ అయిపోద్ది. అపోస్తలుల కార్యాలకి రండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం జాగ్రత్తగా చదవండి. అపోస్తలులు చెప్పేశారు ఈ సంగతి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, అంటలే ఆగిపోండి. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. ఎప్పుడు నిర్ణయాలు జరిగాయట? ముందు. ఎప్పుడు ముందు? అది ఈ బెంగళూరులో ఈ మీటింగ్, ఈ 2 రోజుల మీటింగ్ కూడా ఎప్పుడు నిర్ణయించబడింది చెప్పండి? ఇప్పుడు. జగత్తు పునాది వేయబడక మునుపే బెంగళూరులో 2 రోజుల మీటింగు. దీనికి టైటిల్ కూడా దేవుడు వేశాడు, నేను వేయలేదు. తెలుసా? మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఎవరో వస్తారండి మీలో, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు ఈ ప్రసంగం వింటారు, ఛీ ఎందుకురా ఈ జీవితం ఈయన ఎంత ప్రేమిస్తుంటే అని మారిపోతాడు. ఆ వ్యక్తిని మార్చడానికే బెంగళూరు సిబిటిని రేపాడు, హైదరాబాద్ నుండి నన్ను రప్పించాడు, ఈ మీటింగులు జరిగించాడు. ఎలాగుంది ఇది? వచ్చిన చదవండి ఇప్పుడు ఎంత బాగుంటుందో. ఆ వచ్చిన చదవండి ఎంత బాగుంటుందో. నీ హస్తములు నీ సంకల్పం, చూసారా? ఏమి జరగవలెనని నీ హస్తములు నీ సంకల్పమును ముందు నిర్ణయించిన కార్యాలు చేయడానికే నువ్వు పుట్టావు. ఇక్కడ చెప్తాను, ఇది మీకు అర్థం అవుతుంది. ఇది ఉదాహరణ చెప్తాను, సూపర్ ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగానండి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ముందుగానే నిర్ణయించేసాడు అన్ని. ఏ కాలంలో ఎవరు పుట్టాలి, ఏ కాలంలో ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని చేస్తే ఎవరు రక్షణలోనికి వస్తారు, ఈ ఏర్పాట్లన్నీ దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు చేశాడు. ఎలాగో చెప్తాను నేను మీకు. ఇప్పుడు సిబిటి బెంగళూరు ఏమండి, ఈ కళాశాల ఉంది కదండి, వీళ్ళు మీటింగులు చేయాలి 2 రోజులు. ముందే అనుకుంటారు, అప్పుడప్పుడు అనుకుంటారా? ముందే అనుకుని ఏం చేస్తారు అంటే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారు. బాగా వినండి, సభ జరగడానికి ఏం బుక్ చేశారు? ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. ఫంక్షన్ హాల్లో ఉండడానికి సౌండ్ బుక్ చేశారు. ఈ ఫంక్షన్ హాల్లో భోజనాలు చేయడానికి ఎవరికో 2కో 3కో చెప్తారు. ఆ రోజు 2 రోజులు మీరు భోజనాలు వండాలని ఎవరికో చెప్తారు. జాగ్రత్తగా వినండి ఇవన్నీ.
సౌండ్ ఎవరికి పెట్టాలో చెప్పారు, భోజనాలు ఉండాలని చెప్పారు, ఫంక్షన్ హాల్ చెప్పారు. ఇలా మీటింగ్ చేస్తున్నాం, మరి ₹1000 ఖర్చు అయిపోతుంది, ఎవరైనా డబ్బులు ఇస్తారని మిమ్మల్ని డబ్బులు అడుగుంటారు. వాళ్ళు మీటింగ్కి అడిగారా? అడిగారు. జాగ్రత్తగా వినండి. కెమెరామ్యాన్ రెడీ చేసుకున్నారు, ల్యాప్టాప్ అతను రెడీ చేసుకున్నారు, అంతా సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడు సిద్ధమయ్యాయి ఇవి? మీటింగ్కి ముందా, మీటింగ్ రోజా? మీటింగ్ ముందు కరెక్ట్గా స్పీకర్ని నిర్ణయించేశారు. హైదరాబాద్ నుంచి ఆయన రప్పిస్తున్నాం, ఆయనకి రిజర్వేషన్, నాకు రిజర్వేషన్ చేశారండి, అటు ఇటు. ఇవన్నీ ముందు జరిగిపోతున్నాయి. జాగ్రత్తగా వినండి. పని అవ్వట్లేదు, ముందు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 16వ తారీఖు, 16 తారీఖు 17వ తారీఖు మీటింగు. 16 ఉదయం వచ్చేసింది. 16 ఉదయం రాగానే ఏం జరగాలో నాకు చెప్పండి. ఏం జరగాలి? ఆ నిర్ణయాలన్నీ జరగాల. 16 మార్నింగ్ ఎవరిని సౌండ్ పెట్టమన్నారా, సౌండ్ అతను వచ్చి అక్కడ కూర్చోవాలా? ఎవరిని వంటలు చేయమన్నారో వంట అతను వచ్చి అక్కడ కూర్చోవాలా? ఎవరి దగ్గర అయితే ఫంక్షన్ హాల్ బుక్ చేశారో అతను వచ్చి తాళాలు తీసి ఫంక్షన్ హాల్ ఓపెన్ చేసి పెట్టాలా? ఎవరైతే స్పీకర్గా వస్తున్నారో 15వ తారీఖు రాత్రి హైదరాబాద్లో అతను ట్రైన్ ఎక్కాలా? మీకు అర్థమవుతుందా? నిర్ణయాలు ముందు జరుగుతున్నాయి. కరెక్ట్ టైం వచ్చేసరికి ఎవడు పని వాళ్ళు చెయ్యాలా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, సౌండ్ అతను ఎప్పుడో నిర్ణయించుకున్నారు, సౌండ్ పెట్టేస్తానని ముందు అన్నాడు. కరెక్ట్గా 16 తారీఖు వచ్చేసరికి సౌండ్ అతను మాయమైపోయాడు, పని చేయకుండా. ఎలాగుంది? కన్వీనర్ ఏం చేస్తాడు చెప్పండి? సౌండ్ అతన్ని పళ్ళు కొరుకుతాడు ఇలాగా, రైట్? ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని దేవుడు బెంగళూరులో పుట్టించాడు, పోనీ బెంగళూరులో ఉద్యోగం నిమిత్తం రప్పించాడు. ఈ బెంగళూరు సిబిటికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టు, ఇక్కడ మీటింగ్ పెట్టితే నిన్ను ముందుగానే అనుకుని ఈ బెంగళూరు పంపించాడు. నువ్వు పని చేయన్న వాక్యాన్ని అంటావు తప్ప పని చేయకుండా అటు ఇటు బెంగళూరులో తిరుగుతున్నావు. దేవుడు నీ మీద ఏం కొరుకుతాడు ఇప్పుడు? బాగుందా? సూపర్ ప్రసంగం అండి ఇది. అర్థమైతే అదృష్టవంతులు. దేవుడి హస్తం, దేవుడి సంకల్పం ఏవి జరగాలని ముందుగా నిర్ణయించాడో ఆ సమస్త కార్యాలను భూమి మీద ఆయన ఇప్పుడు జరిగిస్తున్నాడు. కొంతమంది వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాక్యం వింటారు. అయ్యో నా ఊరు ఎలాగ అయిపోయిందా, సమరయ స్త్రీ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిందంటే మరి నేను మా ఊరికి తీసుకెళ్ళాలి కదా అన్న హృదయం వచ్చింది. తీసుకెళ్లాలన్న ఆలోచన వస్తుంది. కరెక్ట్గా పనిచేసరికి వద్దులేండి డబ్బులు లేవు. చూసారా, తుస్సుమన్నదే. అంటే దేవుడు నీతో పని జరిగించాలి అని నీకు వాక్యాన్ని చెప్పి నిన్ను ప్రేరేపిస్తుంటే, సమరయ స్త్రీ వాక్యం కార్యసిద్ధిని కలగజేసింది సమరయ స్త్రీకి. మనకు మాత్రం ఈ లోక సంబంధమైనవన్నీ ఆశలు, లోక సంబంధమైన ఏమంటారు వాటిని, ఐహిక విచారాలు మనలో పడుతున్న వాక్యాన్ని ఏం చేస్తున్నాయంటే అణిచేస్తున్నాయి. మనతో కార్యసిద్ధి కలగజేయనివ్వటం లేదండి, మనతో దేవుడు పని చేయనివ్వటం లేదండి. అవి మిమ్మల్ని, మీకు చెప్పనా, సిటీలో ఉన్నారు కాబట్టి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని అణిచేసేవన్నీ కూడా ఐహిక విచారాలే. పట్టణంలో బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఖర్చులు ఎక్కువ, ఆ ఖర్చు ఈ ఖర్చు, ఫీజు, రెంట్, ఇంకెక్కడండి దేవుడి కార్యక్రమం మా వల్ల అవుదండి అణిగిపోతున్నాం. అలాగా ఆ ఖర్చులు తగ్గించుకుని దేవుడి కోసం సమకూర్చుకుని ఒక మీటింగ్ పెట్టు. నీ కోసం ఎదురు చూస్తున్నాడు మీ నాన్న, నీ కార్యాల కోసం ఎదురు చూస్తున్నాడు, నీ పనుల కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆ పని చేయాలనే పుట్టించాడు. అది అనాది దేవుని సంకల్పంలో భాగం. నువ్వు ఆ పని చేస్తే నీతో ఆయన ఒక కార్యాన్ని జరిగించుకోవాలనుకుంటున్నాడు. అస్సలు వండర్ చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా వినాలి. వండర్ చెప్తాను ఇప్పుడు. ఒకటి, దేవుడు అనాది సంకల్పంలో ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలన్నీ. ఊరకనే పుట్టలేదండి మనం. కారణ జన్ములు అని ఎందుకు చెప్తామంటే, మనిషి ఊరకనే పుట్టలేదండి ఇది భూమి మీద. ప్రతి ఒక్క జన్మకి వెనకాల ఏముంటుందో తెలుసా? దేవుని పని అనే కారణం. ఆ కారణంతోనే జన్మ, ఆ కారణంతోనే భూమి మీద ఉన్న మనుషులకు ఆయుష్, ఆహారం, విలువ. ఇప్పుడు ఈ వచనం చదువుతాం పూర్తిగా. ఎంత బాగుంటుంది చూడండి, 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించానో వాటిని అన్నిటినీ చేయుటకై, చూసారు ఎలాగుందో, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణంలో కూడుకున్నారు. అయినా ఆయన ఎందుకు ఆగుతాడు? ఇక్కడ ఇంకో సూపర్ సీక్రెట్, ఇది నాకు మళ్ళీ టైం పట్టేస్తుందండి, సైడ్ ట్రాక్ అయిపోతాను నేను. అది చెప్పను కానీ హింట్ ఇస్తాను, మీరు చదువుకోండి, మీరు అదృష్టవంతులు. దేవుడు ఏది చేయాలని దేవుడు ముందుగా నిర్ణయించి అభిషేకించి యేసుని లోకానికి పంపించాడు. దేవుడు ఆయనతో జయించాలనుకుంటున్న కార్యక్రమం జరగకుండా
పొంతి పిలాతు లాంటి చక్రవర్తులు అడ్డుపడుతున్నారట. అంటే యేసుతో ఏ కార్యం చేయించాలనుకున్నాడు దేవుడు? బాగా ఆలోచించండి. ఏ కార్యం చేయించాలనుకున్నాడు? శిలువయాగం. ఆ శిలువయాగంతో ప్రపంచ మానవాళికి ఏమొస్తుంది? రక్షణ. కనుక ఆ రక్షణను ఆపాలి అంటే, యేసును ఆపాలంటే సామాన్యులను ప్రయోగిస్తే ఆయన ఆగుతాడా? ఆగడు. కనుక ఆయన మీదకి ఎవరిని రేపిందట దెయ్యం? మీరు పని చేయొద్దు, మీరు పని చేయొద్దు, మీరు పని చేయొద్దు. యేసు మీదకి పొంతు పిలాతును రేపితే ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళని మీదకి రేపింది. ఎప్పుడు దేవుడు పనేనా? డబ్బులంతా దేవుడి పనికే ఖర్చు పెడతావా? నీ బ్రతుకు ఎలాగా? నీ కుటుంబం ఎలాగా? నీ పిల్లలు ఎలాగా? నీ భవిష్యత్తు ఎలాగా? చాలా మందిని రేపుతుంది నీ మీదకి. ఎందుకంటే నువ్వు పని చేస్తే అనాది దేవుడి సంకల్పంలో ఉన్న దేవుని పిల్లలందరూ నీ కార్యక్రమాల ద్వారా రక్షణలోనికి వస్తారు. అది దెయ్యానికి ఇష్టం లేదు. అర్థమైంది ఇప్పుడు మీకు? మనతో దేవుడు పని చేయించనివ్వకుండా దెయ్యం ఎందుకు అడ్డుపడుతుందో చెప్తానని ఇప్పుడు అసలు విషయం ఓపెన్ చేశాను. నిన్ను ఎందుకు దేవుడు పని చేయనివ్వదు? నిన్ను ఎందుకు మీటింగ్లు పెట్టించనివ్వదు? ఎందుకు నేను కార్యక్రమాల్లో ఉండనివ్వదు? ఏమండి చెప్తారండి, చాలా చెప్తారండి. మాకు అవి బుర్రక ఎక్కవండి. ఏవో కథలు చెప్తారు. సంఘంలో డిస్టర్బెన్స్ అండి, ఆయన అలాగండి, ఈయన ఎలాగండి. ఎవడెలాగైతే నీకెందుకండి? నీ సంగతి ఏంటి? నేను ఏదో అడుగుతాను, నీ సంగతి ఏంటి? ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాడు, ఆయన పోతాడు, నీ సంగతి ఏంటి? వాళ్ళ గొడవ నీకు ఎందుకు? ఇస్కరియోతు యోధా పోతున్నాడు యేసుప్రభుని నమ్మేసి. మరి ఆయన 30 విన్నాళ్ళకి అమ్ముకున్నప్పుడు నన్ను 40కి నేను అమ్ముకుంటాను అన్నాడు ఇటు పేతురు. మనకెందుకట ఆ గోల? నేను ఒకటి చెప్తానండి, బైబిల్ని బట్టి మాకు అర్థమైంది ఒకటేనండి. ఎవడెలా పోతాడో పోనివ్వండి, మన సంగతి ఏంటి? నేనేం చేస్తున్నాను దేవుడికి? దట్స్ ఇట్ అండి. నా భక్తి ఏంటి? నేనేం చేస్తున్నాను దేవుడికి? నేను నచ్చుతున్నాను లేదా? నేను పనిలో ఉన్నానా లేదా? నా వాక్యము, నా ప్రభువు, నా ప్రార్థన, నా పని, నా పరలోకం. దట్స్ ఇట్. అలా ఉన్నవాడు ఎప్పటికీ తొలగిపోడండి దేవుడి పనిలో నుంచి. మనుషుని చూడకండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన ఉపమానాలు ఏంటంటే, సంఘంలో గోధుమలు ఉంటాయట, సంఘంలో కూడా ఏముంటాయట? ఉంటాయన్నాడా లేవన్నాడా? ఉంటాయన్నాడు. ఆ గురుగులను చూసి నువ్వు డిస్టర్బెన్స్ అయితే ఎలాగా? మీకు అర్థం అవ్వాలి. బైబిల్ రాదంటాను నేను. అందుకే బైబిల్ రాదని చాలా మందికి ఎందుకు చెప్తా ఉంటే ఇదే కదా. ఉంటాయి. ఉన్నోడిని బట్టి నువ్వెందుకు డిస్టర్బెన్స్ అవుతావు? నువ్వు గోధుమగా మారి సాధ్యమైతే ఆ గురుగును కూడా ఎలా మార్చాలి? గోధుమగా మార్చు. నువ్వు మంచివాడుగా ఉండు, నువ్వు మంచి కార్యక్రమాలు చేయి. నీ భక్తిని పోగొట్టుకోకు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. నీ కార్యక్రమాలు ఏంటి దేవుడికి? కారణం, ఎవరినో బట్టి నువ్వు డిస్టర్బెన్స్ అయితే నీ ద్వారా జరిగించాలనుకున్న దైవ సంకల్పం ఏమైపోతుంది? ఆగిపోతుంది, నాశనం అయిపోతుంది, మర్చిపోతుంది. నీ కన్న తండ్రికి అన్యాయం జరుగుతుంది. యోధా పోయాడు కదా, నా అపోస్తులు ఏమైనా పోయారండి? మీరు చెప్పండి, పోయారా? అయ్యో తప్పిపోయాడని జాలిపడ్డారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరి పని వాళ్ళదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి పని వాళ్ళది. నాకు అప్పగించిన పని ఏంటి? నేనేం చేయాలి అంతే. ఇప్పుడు చెప్తాను అసలు మాట. పిలిప్పిలికి రాసిన పత్రిక తీయండి, ఎంత బాగుంటుంది చూడండి వచనం. పిలిప్పిలికి రాసిన పత్రిక సంఘంతో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం అంతా పిలిప్పి సంఘంతో దేవుడు చెబుతున్నాడు. పిలిప్పిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అండి. పిలిప్పిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుకుంటున్నారు, మీరు నిర్ణయించుకుంటున్నారు, మీరు ఇష్టం కలిగి ఉన్నారు. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును బాబ్బా చెప్పేశాడండి. తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధిని కలగజేస్తున్న వాళ్ళు ఎవరట? దేవుడట. ఆ కార్యసిద్ధిలో ఏం దాకుందట? దేవుని దయా సంకల్పము నెరవేరుటకై. అలాగే ఉంది అక్కడ, అలాగే ఉంది వాక్యం. దేవుని దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధిని కలుగజేయువాడు దేవుడే. అనాది దేవుని సంకల్పం తన పిల్లలందరూ తనలో ఉండాలి, తన పిల్లలందరూ రక్షణ పొందాలి, తన పిల్లలందరూ పరిశుద్ధులుగా మారాలి, తన పిల్లలందరూ తనను సేవించాలి, తన పిల్లలందరూ తనను తెలుసుకోవాలి. ఈ అనాది సంకల్పం నెరవేరాలి అంటే అది నీ పనితో ముడిపడింది. కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? జగత్తు పునాది వేయబడక మునుపు బెంగుళూరు కార్యక్రమం జరగాలి. ఈ బెంగుళూరు కార్యక్రమానికి సహకారిగా ఎవరుండాలో ముందుగా నిర్ణయించబడాలి. మొన్న మధ్యకాలంలో నేను ఒక సువార్త మీటింగ్స్కి వెళ్ళానండి. కాకినాడ ప్రాంతం, కట్టమూరు. ఆ ఊరు పేరు కట్టమూరు అండి. కాకినాడ రాజమండ్రికి మధ్యలో ఉంటుంది. ఆ కన్వీనర్స్ అండి
చాలా పేద పిల్లలండి. ఆనాటికి ఉద్యోగం చేసుకుంటే గాని గడవని పరిస్థితులు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పిల్లలు నా వాక్యం విని, "అన్నయ్య చాలా మాట్లాడుతున్నారు. మా ఊర్లో మాట్లాడిస్తే కొద్దిమందైనా రక్షించబడతారు" అని 3 రోజులు కార్యక్రమానికి డేట్లు తీసుకున్నారండి. 3 రోజులు మహాసభలు. పెద్ద గ్రౌండ్ చూసుకున్నారు. చక్కగా సౌండ్, వేదిక. ఏవండీ ఒక 20 గ్రామాలటండి. ఒక 20 గ్రామాలు ఆటో అనౌన్స్‌మెంట్. క్రీస్తు విజ్ఞాన మహాసభలు రండి, 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 రండి. పోస్టర్‌లు వేసేశారు. పాంప్లెట్‌లు అతికేశారు. నిజంగా కన్వీనర్ చెప్పిన మాటకండి నేను ఆశ్చర్యపోయానండి. ఏదో పని నిమిత్తం అండి. ఇల్లు అసలు బాగోలేదండి ఆళ్ళది. ఏదో పునాదులేసి, గోడలు లేపేసి వదిలేశారు. ప్లాస్టరింగ్ లేవు, డోర్లు లేవు. ఏం బాగోలేదు ఆ ఇల్లు. ఆ ఇల్లు బాగు చేయించుకోవడానికి డ్వాక్రాలో ₹1,00,000 లోన్ తీసుకున్నారట. డ్వాక్రా లోన్స్ మీకు తెలుసు కదండీ. ఆ లోన్స్ తీసుకున్న తర్వాత ఆ ₹1,00,000 చూడగానే ఇల్లు బాగు చేయించుకోవాలనిపించలేదండి అతనికి. నా ఊరు బాగోలేదు కదా! మా ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ సత్యం తెలీదు కదా! నేను మీటింగ్‌లు పెట్టేస్తాను. దేవుడేదో సాయం చేస్తాడులే. ఒకవేళ ఈ డబ్బులన్నీ ఖర్చయిపోతే మళ్ళా ఒక 2, 3 సంవత్సరాలకి మళ్ళా లోన్ తీసుకుంటాను. అప్పుడు కట్టుకుంటానులే. ఇప్పుడు అర్జెంట్ ఏముంది? ఈ 1,00,000తో నేను వాడేస్తానని మీటింగ్‌కి దిగిపోయాడండి డేట్లు తీసుకొని. బాగా వినండి. అంటే ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఏముంది? 13వ వచనం మళ్ళా చదువుతున్నాను చూసారా? ఎందుకనగా మీరు ఇచ్చయించటం అంటే ఇష్టం కలిగి ఉన్నారు. దేవుడు కార్యక్రమం పెట్టడానికి, డబ్బులు చూడడానికి ఆయనకి ఏమొచ్చేసింది? ఇష్టం. దేవుడు కార్యక్రమం చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడండి. డేట్లు తీసేసుకున్నాడు. ఖర్చు పెట్టేద్దామని నిర్ణయించుకున్నాడు. స్టార్ట్ అయిపోయాడండి. ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇక అందులోంచి అన్ని ఖర్చు పెడుతున్నాడు. అందరికి చెప్తున్నాడు, మీటింగ్లు పెడుతున్నావు రండి అనేసరికి అండి, నిజంగా ఆయన చెప్పిన మాటకండి నన్ను చివరి రోజు ఆటోలో బస్సు ఎక్కిస్తున్నాడు. ఆ రోజు చెప్పిన మాట అండి నిజంగా ఆశ్చర్యపోయానండి నేను. అనయ్య, మీటింగ్లోనే నేను మధ్యలో ఓ రోజు ఈ ప్రసంగం చెప్పినప్పుడు అంటున్నాడు, అసలు అనాది సంకల్పంలో ఈ కట్టమూరు మీటింగ్లు ఉన్నాయని, ఆ మీటింగ్లకు జరగడానికి దేవుడికి ఇష్టమైందని, దేవుడు దానికి నన్ను వాడుకున్నాడు అని, నా బ్రతుకును బంగారం చేసేసారని ఆ వాక్యం చెప్పి నేను చాలా ఆనందపడిపోతున్నాను. నా తండ్రి అనాది సంకల్పాన్ని నెరవేర్చానా నేను అన్నాడు. అని వెంటనే అంటున్నాడు, ఈ అనాది సంకల్పంలో ఖచ్చితంగా ఈ మీటింగ్ ఉందని 100కి 100% నేను నమ్ముతున్నాను అన్నయ్య అన్నాడు. ఏంటి బాబు అంటే, దానికి వచ్చిన సహకారులు అండి అటు ఇటుగా రాలేదు. ఈయన నిలబడిపోయాడు కదండి ముందు. మరి కొడుకు ఒక్కడే నిలబడిపోతాడు, తండ్రి ఊరుకుంటా ఉంటాడా? కార్యం ఎవరిది? నా కార్యం. కొడుకు త్యాగం చేసి ముందుకు వస్తున్నాడండి. నిజంగా ఆయనకి అందిన సహకారాల గురించి చెప్తుంటేనండి నేను ఆశ్చర్యపోయానండి. ఒక చెల్లి అప్పుడప్పుడే వస్తుందట, అప్పుడప్పుడే మన వాక్యం వింటుందట. చిన్న ఉద్యోగం చేసుకుంటుందండి గవర్నమెంట్ హాస్పిటల్లో. 8,000 జీతం అట చెల్లికి. కార్యం అనగానే ఏం చేసింది తెలుసండి? జీతంలో 5,000 పట్టుకొచ్చి ఇచ్చేసిందట, సభకి ఖర్చు పెట్టండి అని. ఒక ఆయన చివరి రోజు భోజనాలన్నీ నావే అన్నాడట. ఒక ఆయన సౌండ్కి ఇచ్చి, ఒక చెల్లేమో ఇలాగిచ్చి, నిజంగానండి ఎంతమంది సహకారులు వచ్చేసారన్నయ్య, ఈ మీటింగ్ దేవుడిది అన్నాడు. ఎలాగుంది? నువ్వు కార్యం చెయ్యాలని నిలబడితే వెనకాల ఎవరు వస్తారు? దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆ మీటింగ్లోనే చెప్పాను. ఈ కార్యంలో, ఈ 3 రోజుల మీటింగుల్లో దేవుడికి సభల్లో నుంచి ఎవరో పుట్టబోతున్నారు. వాళ్ళను పుట్టించడానికి వీళ్ళని నిలబెట్టి ఈ కార్యక్రమాన్ని జరిగించాడు అన్నాను కాదా? పుట్టారండి అందులో. ఎలా పుట్టారు తెలుసా? ఒక 50-40 సంవత్సరాల ముసలావిడ వచ్చి అంటుంది చివరి రోజు నేను ఆటో ఎక్కుతుంటే, బాబు నా కోసం ప్రార్థన చేయి బాబు, నేను సేవ చేయాలి, ఎంతకాలం ఈ వాక్యాలు నాకు తెలీదు అంటుంది. ముసలావిడ ఏదో ఇంతకాలం దొంగబాధ విన్నారు, దేవుడు వస్తాడు దీవిస్తాడు, ఇందులోనే ఉండి పని చేయాలని తెలియదు కదండి. 3 రోజులు ప్రసంగాలు వినేసరికి నేను పని చేస్తానంటుంది ఆవిడ పని చేస్తే ఎంతమంది మారుతారండి? అంటే ఆ మీటింగ్ ఎవరి కోసం అని అర్థమైపోయిందంటే నాకు, ఆవిడ కోసం. కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. మనం కార్యాలు చేసుకుంటా వెళుతుంటే ఎవరిని మార్చుకోవాలో వాళ్ళని దేవుడు మార్చుకుంటూ వస్తున్నాడు. సమరయ స్త్రీని యేసుప్రభు మార్చాడు. సమరయ స్త్రీ ద్వారా అనేక మంది మారారు. మారిన ఆ ఊరోళ్ళు తినగుంటారా? మళ్ళీ ఆ ఊరోళ్ళు తినగుంటారండి? సమరయ స్త్రీ ద్వారా మారిపోయిన వాళ్ళు తినగుంటారా? వాళ్ళు కార్యక్రమాలు చేస్తే పక్క ఊరు మారిపోయి ఉంటుంది. అది రాయబడలేదు బైబిల్లో. మీకేం అర్థం అవ్వాలి ఇప్పుడు? కార్యాలు దేవుడు పని చేయండి అని దేవుడు మీతో ఎందుకు చెప్పాడు తెలుసా? మీరు దేవుడు పని చేస్తూ ఉంటే ఆ పనిని వాడుకొని దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు. తన పిల్లల్ని మార్చుకుంటున్నాడు అండి. తన పిల్లల్ని మార్చుకోవడానికి దేవుడు మనతో ఏం చేయమంటున్నాడు?
కార్యాలు చేస్తారా? కార్యాలు చేస్తారా? మీ వెనక నేనుంటాను, ఆ కార్యాన్ని సిద్ధింప చేస్తాను. 13 ఇప్పుడు మళ్ళా చదువుతాం. 13 మళ్ళా చదువుతాం, చూడండి ఎంత బాగుంటుందో. ఎందుకనగా మీరే చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే అని ఉంది చూసారా? చివరిలో మీరు నిలబడండి, కార్యక్రమం జరిగించేది నేను. గొలియాతు ముందు దావీదు నిలబడు, వాడు తల నరికేది నేను. నిలబడేవాడు కావాలంతే దేవుడికి. కార్యం జరిగించేది ఎవరు? మళ్ళీ దేవుడే. అంత బాగుందండి. మీలో ఎంతమంది నిలబడతారు దేవుడి కోసం? మీలో ఎంతమంది కార్యాలు ఎత్తుకుంటారు? మీలో ఎంతమంది సహకారులుగా ఉంటారు? ఈ సత్య సంబంధమైన సంఘాన్ని డెవలప్ చేయాలి, గ్రామాలకి వెళ్ళాలి, పక్క ఊర్లకి వెళ్ళాలి, మా ఊరికి చెప్పాలి, చెప్పించాలి. మీకు వస్తే చెప్పండి, లేకపోతే చెప్పించండి. ఎలాగైనా మీరు దేవుడి పనిలో ఎప్పుడు కూడా మీ జీవితాన్ని ఉంచండి. ఇలా ఉంచటం వలన అనాది దేవుడి సంకల్పం ఏమవుతూ ఉంటుంది? నెరవేరుతూ ఉంటుంది. మీకు ఈ ప్రసంగం అంతా ఒక ఉదాహరణతో చెప్తాను ఇప్పుడు నేను, బాగా వినండి. నేనండి చిన్న పల్లెటూరులో పుట్టాను. నేను చాలా పేద కుటుంబం, అది భయంకరమైన లేమి. వర్షాకాలం వర్షం వస్తుంటే కూడా ఇంట్లో ఉండేటప్పుడు బరకాలు కట్టి ఆ ఇంట్లో ఓ మూలను పెట్టేవారు మమ్మల్ని. అంత దారుణమైన పేదరికం. అలాంటి కుటుంబంలో అలాంటి వ్యవస్థలో పుట్టాను నేను. పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి ఆ కష్టాలు చూస్తాను. నాలో ఒకటే కసి, మా అమ్మ నాన్నలు ఇలా ఉన్నారు, నెక్స్ట్ నేను కానీ నా పిల్లలు కానీ ఇలాగా ఉండకూడదు, బాగా చదువుకోవాలి, మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి ఈ మొత్తం ఇది తాటాగిల్లు లేపడేలా. అదే కదండి కసి. చిన్నప్పుడు అలాగే ఉంటుంది కదా. ఈ పేదరికం మా అమ్మ నాన్నలకు ఉండకూడదు, ఈ పేదరికం నా పిల్లలకు రాకూడదు. ఏంటి అసలు వర్షం వస్తుంటే ఇంట్లో ఉండడానికి లేక ఒక బరకం కడితే ఆ బరకం కింద, లేకపోతే ఒక టేబుల్ వేసింటే ఆ టేబుల్ కింద పడుకోబెట్టేవారు నన్ను. వాళ్ళు మాత్రం తెల్లవారులు ఇలా కూర్చునేవారండి. వర్షం పడిపోయేది, పడుకోవడానికి ఉండేది కదా ఇంట్లో. మా ఇంట్లోనండి నేను చెప్తున్నది, ఇంట్లో. అంటే ఇంటి పైన ఆకులు వేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కుటుంబంలో పుట్టిన నేను కసి, బాగా చదవాలి. 1వ తరగతి బాగా చదివాను, 2వ తరగతి బాగా చదివాను, 5వ తరగతి క్లాస్ టీచర్, 6 క్లాస్ టీచర్కి అసలు మామూలుగా వెళ్ళటం లేదు నేను చదువులో. చదువుకోవాలి. ఈలోపు నెమ్మదిగా నాలో ఏమేశారంటే, అసలు అలా బాగా చదువుకుంటే నేను అసలు బాగా చిన్నప్పుడే పొడుగ్గా ఉండేవాడిని. 5వ తరగతిలో కూర్చుంటే అందరూ ఎక్కిరిచ్చేవారు, ఈడేటర్ ఇంత పొడుగుండి 5లో కూర్చున్నాడు, పెద్దగా కనబడేవాడిని. అప్పుడు అందరూ నాలో ఏమండి, నేను అలా 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అందరూ ఏమన్నారంటే, ఒరే ఇంత పొడుగున్నావు కదా, నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళావంటే ఎక్కడికో వెళ్ళిపోతావురా అన్నారు. ఇదేదో బాగుంది, గోలు మారింది. ఎలాగో చదువుకోవాలి, ఏదో స్థితికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, అందరు పోలీస్ అంటున్నారు కనుక ఇదేదో బాగుంది లైన్, ఇక నేను పోలీస్ ఆఫీసర్ అని ఇంకా అంతేనండి. తెల్లవారుజాము లేచిపోవటం, పరిగెట్టడం, మొక్కలు తినటం, ఇక జేబులో గన్నట్టు ఇక్కడ స్టార్స్ ఉన్నట్టు ఇక కళ. రాత్రి పడుకుంటే గోలేంటి చెప్పండి? ఇప్పుడు పెద్ద ఆఫీసర్ మామూలుగా కాదు. ఇక చదివితే వెళ్ళిపోయి గోలెడితే గన్నుంటే ఇక నన్ను చూడగానే గజగజలు ఆడిపోవాలి, ఇంటి ముందు ఒక కారు ఉండాలి. అబ్బబ్బబ్బా, కలలు కంటున్నాను, నెరవేర్చుకోవాలని ప్రయత్నాలు, కష్టపడుతున్నాను, పరుగెడుతున్నాను. ఆ టైంలో నన్ను పరుగెడుతున్నాడు అందరు, ఈడేట్రా వీడు ఒంటి మీద కండలేదు పరుగెడుతున్నాడు. అసలు పరుగు ఎవరు పెడతారు? ఇంత లోవన్న వాళ్ళు పరిగెడతారు కదండి. సన్నగుండి పరిగెడతారు, ఎవరు బుర్రలేదేట్రా పరిగెడతారు అంటే వీళ్ళకేం తెలుసు కదా, నా కథ నాది. మీకు తెలుసో లేదో 20K రన్ అని ఒకటి ఉంటుందండి. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఈ కథలన్నీ. 20 నిమిషాల్లో వెళ్ళిపోవాలి 5 కిలోమీటర్లు, 5K రన్. తీసేర్లండి ఇప్పుడు గుండెలు ఆగిపోతున్నాయని. అప్పుడు మాకు అది ఉంది, 5K రన్ వెళ్ళాలి, 20 నిమిషాలు ఇస్తాడు. 20 నిమిషాల్లో 5 కిలోమీటర్లు వెళ్ళిపోవాలా. లాంగ్ జంప్ ఎగిరితే ఇక్కడి నుంచి అక్కడ పడాలా. నేను పడుకుని నిద్రపోతున్నాను అనుకోండి, అస్తమాట ఈ రన్నింగ్కి బాడీ ఎలా సహకరిస్తుంది, అమ్మునే నాకు గోల్ దెబ్బతినేస్తుందని ఇంక చిన్నప్పటి నుంచి మొదలెట్టాను. ఈ పరుగులు ఎట్టుకోవటం, ఈ దూకటాలు, ఎగరటాలు, గెంతటాలు. ఎవరికి అర్థమయ్యేది కాదు. నా బుర్రలో ఒకటి రన్ అవుతుంది, కరెక్ట్గా రన్ అవుతుందండి. మా ఊరికి పక్కన సిటీ ఉంటుంది అమలాపురం అని. అమలాపురం సిటీలో ఒక మీటింగ్తో టైటిల్ పడింది. దానికి ముఖ్య వాక్యోపదేశకులుగా తండ్రి గారు వచ్చారు, జయశైలి గారు. టైటిల్ ఏంటంటే, జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. టైటిల్ పడ్డది. ఇది సువార్త సభలను పెట్టాలి, లేకపోతే ఆశీర్వాదం అని పెట్టాలి. ఈయనటి ఇలా పెట్టాడు, ఏదో కథ ఉంది. మా పాస్టర్ గారు మంచోడు, పాపం ఆటోలో మమ్మల్ని ఎక్కించుకున్నాడు, అందరిని తీసిపోయాడండి. మొదటి రోజు టైటిల్లో ఫస్ట్ పాట ఎత్తుకున్నాడు ఆయన. ఏంటది? జన్మకైతే హిస్టరీ. నేను నిన్న మీకు చెప్పిన ప్రసంగమే ఆయన నాకు అప్పుడు చెప్పాడు.
అనాది దేవుని సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు కావాలని కోరుకున్నాడు, దేవుడు రావాలని కోరుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా భూమి మీద కారణ జన్ముడు. నీ జన్మకు ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు పుట్టినోడు కాదు నువ్వు, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని సంకల్పంలో పుట్టావు అన్నాడు. ప్రసంగం విని ఫీజులు ఎగిరిపోయినాయి నాకు. అలాగే వింటున్నాను మధ్యలో ఒక డైలాగ్ వేసిరండి. ఆయన ప్రసంగాలు కావాలంటే వినండి, అవే ఉంటాయి పాత ప్రసంగాలన్నీ. ఆ డైలాగులు ఏమన్నాడంటే, దేవుడు అనాది సంకల్పంలో నిన్ను పుట్టిస్తే నువ్వు లాయర్ అయిపోతావా, నువ్వు డాక్టర్ అయిపోతావా, నువ్వు యాక్టర్ అయిపోతావా, నువ్వు పోలీస్ అయిపోతావా అన్నాడు. ఎవరిని తిడుతున్నట్టు ఉందో తెలుసా? ఈలేటి నన్ను తిడుతున్నాడు. ఇటు చూసుకోండి, నేను నన్నే. ఇప్పుడు పోలీస్ అవ్వాలని ఎవరు కూర్చున్నారు అక్కడ? నేనే. ఈయన నన్ను తిడుతున్నాడు. ఆయనండి నిజంగా ప్రసంగం అంతా దుల్లగొట్టేశాడు. చిచ్చి మనుషులు భూమి మీద దుర్మార్గులండి, దేవుడికి అన్యాయం చేశారండి. అనాది దేవుని సంకల్పం నెరవేరకపోవడానికి, ఆత్మలన్నీ నాశనానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఎవడికిచ్చిన పని వాడు చేయకపోవటం. కారణ జన్ముడుగా దేవుడు పని చేయడానికి నిన్ను పుట్టిస్తే నువ్వు ఈ భయంకరమైన పనికిరాని వ్యవస్థలోనికి వెళ్ళి యాక్టర్గా డాక్టర్గా చచ్చిపోయి దేవుడికి అన్యాయం చేసి పోతావా నరకానికి అన్నాడు. నన్నే తిడుతున్నాడు ప్రసంగం అంతా. అర్థమైపోయింది నాకు. నేను చెప్పాను కదండి, వాక్యం అలాగే వినాలి. నన్నే తిడుతున్నాడు ఈయన. నా కోసమే దెబ్బకి పోలీసు ఎగిరిపోయాడు బుర్రలోంచి. ఇంకొద్దురా బాబు, ఇన్ని ఉద్యోగాలు చేసి ఇంత పని చేసి నరకానికి పోవటం కంటే ఏదో దేవుడి సేవ చేసుకుంటే ఎక్కడ పోతామట? పరలోకానికి పోతామట. ఆయన ఒక మాట అన్నాడండి, ఆ మాట ఇప్పటికీ గుర్తు, నా గుండెని కరిగించిన మాట అదే. ఆయన అన్న మాట ఏంటో తెలుసండి, నాయన, ఆయన ఎంత ప్రేమగా చెప్తాడో తెలుసు కదండి. నాయన, యాక్టర్లుగా చాలామంది ఉన్నారురా, డాక్టర్లుగా చాలామంది ఉన్నారురా, పోలీసులు చాలామంది ఉన్నారురా, దేవుడి పనులు లేరురా అన్నాడు. ఎలాగుంది మాట? గుండెను పిండేసిందండి నన్ను. అయితే దానికి ఒక రెఫరెన్స్ చూపించాడు ఆయన. ఏంటది? కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కొద్దిమందే, దేవుడు పని చేయకూడదు అన్నాడు. నేను నిజంగా చెప్తున్నానండి, అక్కడ 1000 మంది ఉన్నారండి. 1000 మందిలో ఎవరికో చెప్తున్నారు ప్రసంగం అని నేను అనుకోవట్లేదు. ప్రసంగం అంతా ఎవరికో తెలుసా? నాకే. నేను అలాగే వింటానండి, స్టిల్ ఇప్పటికీ ప్రసంగాలు అలాగే ఉంటాను. ఆయన ఏం చెబుతున్నా తెర మీద చూస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన నాకు చెప్తున్నాడు అనుకునే వింటాను. అలా మీరు వినండి, ఎవరు చెప్పినా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుని వినండి. అసలు మీరు స్టార్స్ అండి, దేవుడికి నక్షత్రాలు మెరుస్తారు మీరు. ఆ రోజు నిర్ణయించుకున్నానండి, ఇంకా నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ స్టార్ వద్దు, ఈ గన్నం వద్దు. ఈయన ఎక్కడ దొరుకుతాడో పట్టుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. అప్పుడు నాకు కొత్త కదండి, ఈయన ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ టైం ప్రసంగం విన్నాను. ఈయన పట్టేసుకోవాలి ఎక్కడ ఉంటాడో. 2002 అండి ఇది. 2002, 2003 ఆ మధ్యలో జరిగిందండి ఇదంతా. ఇంటర్మీడియట్ చదువుకున్నాను, 10th క్లాస్ ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నాను నేను. అప్పుడు అనుకున్నదండి ఇది సంకల్పం, ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆయన దగ్గర ఖచ్చితంగా వాక్యం నేర్చుకోవాలి. ఈలోపు మా పాస్టర్ గారు కొన్ని తప్పులు చెప్పేసాడు, ఈయనేమో దొల్లగొట్టేసాడు ఆ తప్పులన్నీ. అప్పటి వరకు ఎవడు చచ్చిపోయినా అందరూ పరలోకం వెళ్ళిపోయారు అంటాం. అందులో 3rd రోజు ఆయన చెప్పింది ఏంటంటే, యేసుప్రభు తప్ప ఎవడో పరలోకానికి వెళ్ళలేదు. మీరేటండి మరి ఈయన చచ్చిపోతే మన పరలోకం వెళ్ళిపోయాడు పాట పాడేసాం కదండి. మా పాస్టర్ గారిని అట్టుకుంటే ఆయనకు వచ్చినంత వాక్యం నాకు రాదు కొడుకు అన్నాడు. మా పాస్టర్ గారు మంచోడండి, మంచోడు, తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. ఆయనకు వచ్చినంత నాకు రాదు కొడుకు అంటే నేను అన్నాను, ఆయన దగ్గర వాక్యం నేర్చుకుంటా, వెళ్ళిపో వాక్యం నేర్చుకో. మా పాస్టర్ గారు ఎంత మంచోడండి నిజంగానండి. అలాగా ఆయన్ని పట్టుకున్నాను. ఆయన సీడీలు దొరకడు కదండి. ఆయన ఇప్పుడులాగా నెట్టా, ఇప్పుడులాగా యూట్యూబా ఏముంది అప్పట్లో? ఏమీ లేదండి. అప్పు చేసి ఇన్ని సీడీలు కొనుక్కున్నానండి, పుస్తకాలు కొనుక్కున్నాను. ఇంకా అంతేనండి, బైబిల్ చదువుకోవటం, ఆ ప్రసంగాలన్నీ రాసేయటం. ప్రసంగాలు అప్పట్లో తెలుసు కదండి, మేము ఎక్కడున్నాం పాకలో. ఇప్పుడు ప్రసంగాలు ఎలాగంటాను చెప్పండి. నేను మా ఊరు మొత్తానికి ఒకరికి సీడీ ప్లేయరు, టీవీ ఉంది. వాళ్ళు బతుమాలుకునేవాడు అండి, ప్లీజ్ అండి ఒక్క సీడీ వేసుకుంటాను, దాంట్లో రాసుకుని వెళ్ళిపోతానండి అంటే. వాళ్ళు పాపం సినిమాలు చూస్తానని అడగట్లేదు కదా, నేను ఏమడుగుతున్నాను? దేవుడు వాక్యం చదువుకుంటానని వింటానంటే వాళ్ళు అదో టైంలో చూసేవారు. ఈడేటరా ఈ టైంలో ఈ పిచ్చిడికి అంత ఆ సీడీ అందరూ పెట్టేవాడినండి, ఆ వాక్యం రాసుకునేవాడిని, ఇంటికి వచ్చేవాడినండి. అలాగా కష్టపడి దేవుడు వాక్యాలు లోతుగా నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతిరోజు బైబిల్ చదవటం, ప్రతిరోజు బైబిల్ క్లాసులకు వెళ్ళటం, బైబిల్ తప్ప ఇంకేం మాట్లాడకూడదు. బాగా చదివానండి, బైబిల్ బాగా చదువుకున్నాను. దేవుని పిల్లలారా, ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసండి, జాగ్రత్తగా వినండి. అనాది దేవుని సంకల్పంలో నేను సేవకుడిగా వాక్యం చెప్పాలని దేవుడు నిర్ణయించి నన్ను పుట్టించాడు. కానీ దెయ్యం నన్నేం చేసింది? నువ్వు పోలీస్ అయిపోరా అన్నది.
ఇప్పుడు ఈ పోలీస్ గోలు పోయి నేను సేవకుడిని అవ్వాలి అంటే ఇక్కడ ఏం జరగాలో చెప్తున్నాను. నేను దేవుళ్ళో పుట్టాలి అంటే, నాకు దేవుడు సంకల్పం తెలియాలి అంటే ఏం చేశాడు దేవుడు అంటే, మా పట్టణంలో ఉన్న వాళ్ళని ఎవరినో రేపాడు. మీరు ₹1,00,000 త్యాగం చేయండి, మీరు మీటింగులు పెట్టండి, జైశాల్ గారిని పిలవండి అని వాళ్ళని రేపి వాళ్ళతో మీటింగులు పెట్టించి ఆ పోస్టర్ నా కళ్ళలో పడేటట్టుగా చేసి నన్ను ఆ మీటింగులు పట్టుకొచ్చి నన్ను మార్చాడు. ఎవరు? దేవుడు. అంటే అనాది సంకల్పం, దేవుడు అనాది సంకల్పంలో నేను సేవ చేయాలన్నది ఉంటే అది ఎవరి ద్వారా నెరవేరని చెప్పండి. ఇప్పుడు అక్కడ మీటింగులు పెట్టిన వాళ్ళ ద్వారా ఆ కార్యసిద్ధిలో దేవుని అనాది సంకల్పంలో ఉన్న నా మీద ఉన్న కోరిక నెరవేరిందా? నెరవేరింది. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడు మనం కార్యాలు చేయకపోతే, మనం పని మానేస్తే, మన వలన రక్షణలోనికి రావలసిన వాడు రక్షణలోనికి రాకుండా వాడు నరకానికి పోతాడు. ఆ లెక్క ఎవరిని అడుగుతానన్నాడు? మీకు అర్థమైందా? ఆ లెక్క ఎవరిని అడుగుతాడు? మళ్ళీ నువ్వు పని చేయలేదురా, నువ్వు వాక్యం చెప్పలేదురా, నువ్వు వాక్యం చెప్పించలేదురా, నీ వలన రక్షించబడవలసిన ఆత్మలన్నీ నరకానికి పోయాయి. అందుకే అంటున్నారు దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి. ఏం పట్టించుకోకండి. మళ్ళీ చెప్తున్నాను కదండి, ఏమంటే ఇందాక యేసుప్రభు గురించి ఒకటి చూపించాను కదా, అనాది సంకల్పం ప్రకారం దేవుడు పని చేయడానికి వస్తుంటే ఆయనకు అందరూ ఏమైపోతున్నారట? విరోధులు అయిపోయారట. నువ్వు దేవుడు పని ఎత్తుకున్నా నీ ఇంట్లో వల్లే నీకు విరోధులు అవ్వచ్చు, నీ సొంత గ్రామస్తులు విరోధులు అవ్వచ్చు, నీ సొంత బంధువులు విరోధులు అవ్వచ్చు, నీ స్నేహితులు విరోధులు అవ్వచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళే విరోధులు అవ్వచ్చు. ఎందుకు విరోధులు అవుతారో తెలుసా? నువ్వు దేవుడు పని చేస్తే అనాది దేవుని సంకల్పం అనేది నెరవేరుతుంది, ఆత్మలు రక్షించబడతాయి, ఆయన పిల్లలు ఆయన దగ్గరికి వస్తారు. ఇది ఇష్టం లేని దెయ్యం నీ మీదకి చాలా మందిని రేపుతుంది, అలజడులు సృష్టిస్తుంది, అల్లర్లు సృష్టిస్తుంది, లేనిపోని విభేదాలు పెడుతుంది. ఇదంతా టార్గెట్ అంతా ఒకటే, మీరు దేవుడి పనిలో నుంచి పాడైపోవాలి, దేవుడి అనాది సంకల్పం దెబ్బతినాలి. ఇది దెయ్యం. నీకు పట్టించాను దెయ్యాన్ని కూడా. కనుక బాగా ఆలోచించుకోండి. మీరు కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం, కార్యాలు చేస్తే అనాది దేవుని సంకల్పం అనేది ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇంకా కొంచెం లోపల తీసుకెళ్తాను మీకు ఓపుకుంటే, వింటారంటే కొంచెం లోపల తీసుకెళ్తాను. చూడండి, అనాది సంకల్పంలో దేవుడికి అన్ని జనులుగా పిలువబడుతున్నారు కదా. ఇశ్రాయేలు ఏమో దేవుని పిల్లలు, మిగతా వాళ్ళందరినీ ఏమని పిలిచాడు? అన్ని జనులు. ఈ అన్ని జనులందరూ దేవుడు రక్షణలోనికి రావాలి అంటే దేవుడు ముందుగానే ప్రవక్తలందరి నోట చెప్పిస్తున్నాడు. యెషయా గారు చెప్పారు, ఇర్మియా గారు చెప్పారు, ఏజ్కేల్ గారు చెప్పారు. అందరూ అన్ని జనులు కూడా, సమస్త అన్ని జనులు ఎవడ సంఘంలోనికి వచ్చేస్తారు, సమస్త అన్ని జనులకి దేవుడు రాబోయే అంచె దినాల్లో ఏమైపోతున్నాడు? రక్షణ ఇవ్వబోతున్నాడు. మీకే కాదు రక్షణ, మీతో పాటు కూడా ఎవరు రక్షించబడతారు? అన్ని జనులకి రక్షణ, అన్ని జనులకి రక్షణ, అన్ని జనులకి రక్షణ అని పాత నిబంధన అంతా ప్రకటించుకుంటూ వచ్చాడు. వెరీ గుడ్. మరి ఇప్పుడు అన్ని జనులు రక్షణలోనికి రావాలి అంటే, జాగ్రత్తగా వినండి, అన్ని జనులు రక్షణలోనికి రావాలి అంటే యేసుప్రభు ద్వారా ఈ అన్యజనులను రక్షించే కార్యక్రమం అనేది భూమి మీద ఎవరో ఒకరు ప్రారంభించాలి. ఎవరో ఒకరి ద్వారా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వాలి భూమి మీద. ఎవరు స్టార్ట్ చేస్తారు అని అనుకుని అది ప్రారంభించుకోవడానికే అనాది సంకల్పంలో ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడండి. ఆ వ్యక్తి కొర్నేలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కనపడతాడు. శతాధిపతి అతను. బాగా వినండి, పెద్దది ఇది, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కనపడే కొర్నేలి గురించి మీరు ధర్మకార్యాలు చేశాడని చదువుకోవచ్చు, ప్రార్థన చేశాడని చదువుకోవచ్చు. అక్కడ వరకు మీకు తెలుసు. అసలుగా చెప్తున్నాను నేను. ఆయనను అన్యజనుడుగా ఉండి అంత భక్తిలో ఉంచింది, ధర్మకార్యాలు జరిగించింది. ఏమంటే అన్యజనుడు ధర్మకార్యాలు చేయటం ఏంటి? అన్యజనుడు ప్రార్థనలు చేయటం ఏంటి? ఒకప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఉంది? ఇశ్రాయేలుకు ఉంది. వాళ్ళే సరిగా పాటించడం లేదు ఆ ధర్మశాస్త్రాన్ని. అలాంటి కాలంలో అన్యజనుడై ఉండి, శతాధిపతి అయి ఉండి, ఎవడు దేవుడికి ప్రార్థనలు చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ, ఒక మంచి భక్తిపరుడుగా కొర్నేలి భూమి మీద బ్రతుకుతున్నాడు. దేవుడు అనుకున్నాడు, నేను నిర్ణయించిన అన్యజనుల రాక, నా సంఘంలోనికి, నా ఇంటిలోనికి అన్యజనుల రాక అనే పెద్ద కార్యక్రమాన్ని కొర్నేలికి అప్పగించాలని దేవుడు నిర్ణయించాడు. అప్పుడు ఏం చేశాడు మీకు తెలియదు కాదు. కొర్నేలి దగ్గరికి దూతను పంపాడు. దూతను పంపి, సీమోన్ అనే చర్మకారుని ఇంట పేతురు అనే అతను దిగున్నాడు, నువ్వు అతను అర్జెంటుగా పిలిపించుకుని నువ్వు అందరితో ఏం చెప్పించుకోవాలి? వాక్యం చెప్పించుకో, నీకు ఇంకా రక్షణ ఇంకా రాలేదు, నీ దగ్గరికి రక్షణ ఇంకా రాలేదు అన్నాడు. ఆ మాటకు లోబడిన కొర్నేలి తన దగ్గర ఉన్న పని వాళ్ళని పంపించాడు. పేతురు గారిని ఇంటికి
రప్పించుకున్నాడు. రప్పించుకునే టైంకి కొర్నేలి ఏం చేశాడో మీ అందరికీ తెలియదు కదా. ఏం చేశాడో తెలుసండి? దైవజనుడు అంత దూరం నుంచి వస్తున్నప్పుడు నేనొక్కడనే మీటింగ్కి వెళ్ళటం ఏంటి, నేనొక్కడనే వాక్యం వినటం ఏంటి, నేనొక్కడనే ప్రార్థనలో కూర్చోవటం ఏంటి అని తన వాళ్ళను, తన బంధువులను, తన స్నేహితులను, మొత్తం నిజంలే వీళ్ళందరినీ పట్టుకొచ్చేసారండి. ఎక్కడికి? కొర్నేలి ఇంట. అంటే కొర్నేలి ఇంట ఒక పెద్ద అన్యజనుల సమూహం అనేది చేరిపోయింది. ఇల్లంతా నిండిపోయింది. ఈలోపు పేతురు గారు వచ్చారు. పేతురు గారు రాగానేనండి, ఇప్పుడు కొర్నేలి ఎంత మంచోడో తెలుసండి. పేతురు గారిని చూడగానే కాళ్ళ మీద పడిపోయాడండి. సాష్టాంగ నమస్కారం, పాదాల మీద పడిపోయాడు. ఏమండి, ఇక్కడ నాకు కొర్నేలి గురించి ఒక పాఠం చెప్పాను, నెట్లో ఉంది, వినండి. అదిరిపోద్ది పాఠం విన్నారంటే మీరు. కొర్నేలి గురించి ఘటన చెప్పాను. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొడితే వస్తుంది, లేదా సిబిటి మియాపూర్ అని కొట్టండి, అయినా అలాగైనా కనబడుతుంది. అందులో కొర్నేలి గురించి చెప్పాను వివరంగా. కొర్నేలిలో ఉన్న ఒక గుణం ఏంటంటేనండి, ఎందుకు కొర్నేలిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, కొర్నేలికి కేటగిరీ ఏంటో తెలుసండి. కొర్నేలి ఎవరని చదువుకుంటాం మనం? శతాధిపతి. అంటే కింద ఎంతమంది ఉంటారు చెప్పండి? 100 మంది పైన అధికారి. అంటే గవర్నమెంట్లో చిన్న పోస్టా? మీరు చెప్పండి అది. ఇప్పుడు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్ని ఆలోచిస్తే ఎస్ఐ అని ఎవరినంటారో తెలుసా? ఎస్ఐ అని ఎవరినంటారో తెలుసా? ఒక స్టేషన్కి ఇన్స్పెక్టర్ అయినా. ఆ ఎస్ఐ కింద ఎంతమంది ఉంటారండి? మహా అంటే ఒక 10 మంది ఉంటారండి. స్టేషన్లో ఎంతమంది పనిచేస్తారు? పోలీస్ స్టాఫ్ 10 మంది. ఈ 10 మంది మీద అధికారిని ఎస్ఐ అంటారు. సిఐ అంటే అలాంటి పోలీస్ స్టేషన్లు 3-4 అప్పగిస్తారు ఆయనకి. సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు ఆయన్ని. ఆయన కింద ఎంతమంది ఉంటారంటే ఒక స్టేషన్లో 10, ఒక స్టేషన్లో 10, ఒక స్టేషన్లో 10 అంటే మహా అంటే 30 మంది ఉంటారు. ఆయన ఏమంటారు? సిఐ అంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్. మీకు ఎస్పీ క్యాడర్ ఉంటుంది, తెలుసు కదా. ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఈ క్యాడర్లు పెద్దవండి పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళ కింద సుమారు ఎంతమంది ఉంటారంటే 100-150 మంది ఉంటారు. అంటే ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొర్నేలి గారు ఎవరు చెప్పండి ఇప్పుడు? డిఎస్పి. డిఎస్పి జాల వృత్తి చేసుకుని అతను అలాగొస్తుంటే అందరి ముందు కాళ్ళ మీద పడిపోయాడంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? ఇతను ఎంత దీనత్వం కలిగినోడండి, ఎంత తగ్గింపు కలిగినోడండి. ఇప్పుడు ఏ డిఎస్పి అని అలా చేస్తాడా? సేవకుడు కాళ్ళ మీద పడతాడా? అందరి ముందు మళ్ళీ అక్కడ అందరూ ఉన్నారు, తన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరి ముందు కొర్నేలి పాదాల మీద పడిపోయాడు. ఆశ్చర్యపోయాడండి పేతురు గారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి కాలు మీద పడితే ఆయనకి ఎలా ఉంటుంది? పేతురు గారికి, బాబు ఇదే నువ్వు ఇలాగున్నావు. తిరిగి లేపేశాడు. అయ్యా మా మీద పడకూడదు, మేము ఇలాంటి మనుషులు ఎందుకు పిలిపించారు నన్ను చెప్పండి అంటే, ఇలా నాకు దూత వచ్చింది అయ్యా, మీరు ఏదో యేసుప్రభు గురించి వాక్యాలు చెప్తారట కదా. ఆ వాక్యం అక్కడ నేను పర్టికులర్గా వినమని ఎందుకు చెప్తున్నానంటే, అందులో చాలా మంచి విషయాలు ఉంటాయండి. కొర్నేలి అన్న మాట ఏంటో తెలుసండి? అయ్యా మిమ్మల్ని దేవుడు పంపాడు కదా, దేవుడు మీతో చెప్పమన్నవన్నీ మాకు చెప్పండి, మీరు ఏది మిస్ చేయొద్దు, టైం అయిపోతుందని చూసుకోవద్దు. దేవుడు మీతో ఏమి చెప్పమన్నాడో అన్నీ చెప్పండి, అన్నీ వినడానికి మేము సమస్తం సిద్ధంగా ఉన్నాం, మీ ఎదుట కూర్చొని ఉన్నాం అని కొర్నేలి ఇంట్లో ఉన్న బంధువులు, స్నేహితులు అందరూ అలా కూర్చుండిపోతే అప్పుడు ప్రసంగం ప్రారంభించాడండి. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైపోయిందని అప్పుడు పేతురు గారికి ఒక విషయం అర్థమైంది. అప్పుడు ఆయనకి అర్థం అవ్వలేదు. అది ఏంటది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గోడల మీద రాత్రి చూసారా మనోళ్ళు? ఆ వాక్యం ఆయన ప్రసంగంలో అప్పుడు అన్నమాట అది. ఏంటి అన్ని జనులు అందరినీ సమకూర్చాడు అంటే, ఇంతకాలం మేమేమనుకున్నామంటే ఇశ్రాయేలుకి మాత్రమే రక్షణ అనుకున్నాం, ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు అనుకున్నాం. అందుకే ఏమంటే అన్ని జనులను చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఒకటి అర్థమైపోయింది, దేవుడికి పక్షపాతం అనేది లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రసంగం మొదలుపెట్టి ఆయన మీ పాపాల కోసం చచ్చిపోయాడు అనేసరికి ఏమండి అక్కడున్న అన్ని జనులు అందరూ మారిపోయారండి. వెంటనే వాళ్ళ మీదకి ఎవరు దిగారట? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, బాప్తిస్మాలు తీసుకున్నారు. అన్యజనులు దేవుని సంఘంలోనికి రాక కొర్నేలి ఎంట ప్రారంభమైంది. అంటే అన్యజనులు తనలోనికి రావాలని ప్రవక్తలు చెప్పిన కార్యక్రమం, ముందుగా నిర్ణయించిన సంకల్పం ఎవరి ద్వారా నెరవేర్చుకున్నాడు? కొర్నేలి ద్వారా. కొర్నేలి ఆ కార్యక్రమం చేయలేదనుకోండి, ఆ అన్యజనుల రాక దేవుని ఇంట్లోనికి జరగాలన్న కార్యక్రమం జరిగేది ఆ రోజు? జరగదండి. కొర్నేలి పని చేయకపోతే అది జరగదు. నువ్వు పని చేయకపోతే నీ ఊర్లో ఎవరికి రక్షణలోనికి రావాలనుకుంటున్నారో వాళ్ళు రక్షణలోనికి రారు. అందుకే వాక్యం మనలో ఏం కలగజేయాలి? కార్యసిద్ధి. నిన్ను దేవుడు పని చేయమంటుంది. అందుకే ఇది అర్థం కాక చాలామంది అంటారండి, వీళ్ళకి పని పాట లేదండి, అత్తమాట మమ్మల్ని పని చేయమంటారు. చాలామంది ఇలాగే ఇసుక్కుంటారు.
ప్రసంగాలు విని. పదే 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 పని చేయండి, పని చేయండి, పని చేయండి. ఎందుకంటున్నావు తెలుసండి? ఆ పనిలో అనాది దేవుని సంకల్పం దాగి ఉంది. ఆ రోజు మీటింగ్లు పట్టకపోతే నేను రక్షించబడేవాడినా? మీరు చెప్పండి. నేను మారేవాడినా? నేను మారలేదనుకోండి, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మీటింగ్ ద్వారా నేను మారాలి. నేను మారి సేవకుడిగా నిలబడేది నా వలన ఈరోజు 100 మంది సంఘంలో కూర్చున్నారండి. 100 మందిని ఎవరు మారుతారు నేను మారకపోతే? అంటే చైన్ సిస్టమ్ అనేది దెబ్బతినేస్తుంది. నువ్వు పని చేయకపోతే ఎవడో పోతాడు, వాడు పని చేయకపోతే ఇంకొకడు పోతాడు, ఇంకొకడు పని చేయకపోతే వాడు పోతాడు. ఈ చైన్ బ్రేక్ అయిపోద్ది. నువ్వు నిలబడాలి, నువ్వు నుంచి ఎవరో నిలబడాలి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్తాను. యేసుప్రభు కాలంలో అపోస్తలులు ఉండాలి. ఈరోజు జైశాలి గారు చెప్తున్నారు సత్యవాక్యాన్ని. ఇప్పుడు జైశాలి గారు ఒక్కడే ప్రపంచం అంతా చెప్పేస్తాడా? జైశాలి గారు పుట్టిన కాలంలో జాన్సన్ అని పుట్టాలి, ప్రసన్న అని పుట్టాలి, డిప్యూటీ డైరెక్టర్గా అన్నయ్యలు పుట్టాలి, ప్రిన్సిపాల్స్ పుట్టాలి, కోఆర్డినేటర్లు పుట్టాలి, సహకారులుగా పిల్లలు పుట్టాలి. ఈ విప్లవం అంతా ముందుకు వెళ్ళాలి అంటే జైశాలి గారు పుట్టిన కాలంలో ఆయనకి సహకారులుగా వీళ్ళందరూ పుట్టాలి. ఆయన వాక్యం చెప్పాలి, వీళ్ళు వినాలి, వీళ్ళు మారిపోవాలి, వీళ్ళు ఒకటి చెప్పాలి, వాళ్ళని బట్టి మరొకరు మారిపోవాలి. ఇలా అందరూ కూడా దేవుడి కోసం ఏం చేయాలి? పని. ఆ పనిలో అనాది దేవుని సంకల్పం నెరవేరాలి. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చిన్న స్టిక్కర్ వేస్తాను. ఈ స్టిక్కర్ ఎవరికంటే, పని చేయండి, పని చేయండి, పని చేయండి బాగుందండి. కొంతమంది పని చేస్తారండి. పని చేస్తున్న వాళ్ళు, కాస్త పనిలో ఉన్న వాళ్ళు చాలామంది ఓవర్ అయిపోతున్నారు. మాకు అసలు మా పని ఏంటనుకున్నాం, మా భక్తి ఏంటనుకున్నాం, అసలు మేము ఎవరు అంటే ఇప్పుడు యేసుప్రభు కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి స్టిక్కర్ వేస్తాను ఒకటి. దేవుడు వేయించాడు బైబిల్లో స్టిక్కర్ ఇది. దేవుడు నీకు ఎంత పనిచ్చినా, నువ్వు ఎంత స్థితికి తీసుకెళ్ళిపోయినా, నువ్వు ఎంత గొప్పవాడు అయినా నువ్వు ఎలా ఉండాలో తెలుసు, ఎప్పటికీ తగ్గించుకుని ఉండాలి. నిన్ను వాడుతున్నది దేవుడు. దేవుడు లేకపోతే ఎవరైనా కూడా ఏంటో తెలుసా? సున్నా. వాడుతున్నది దేవుడు. సమస్త ఘనత, మహిమ, కీర్తి అన్నీ ఎవరికి చల్లాలి? దేవుడికి. నేను అన్నావా పోతాం. ఇప్పుడు అది చూపించాలి కదా. లోకాసు వార్త ఇవ్వండి అందరూ. లోకాసు వార్త 17వ అధ్యాయం చూడండి, 7వ వచనం చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనం అండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెబుతాడా? దాసుడు అనగానే పనుడు. ఈరోజు మనమంతా కూడా దేవుడికి ఎవరని చెప్పండి? పని వాళ్ళం, దాసులు, దైవ దాసులు అంటారు. అంటే అర్థం ఏంటి? దేవునికి ఎవరైనా దాసుడు. దాసుడు ఎలాగ ఉండాలి? దాసుడిలాగే ఉండాలి. యజమానుల్లో బిహేవ్ చేయకూడదు కదా. మన యజమానుడు ఎవరు? తండ్రి. ఆయనే సుపీరియర్ మనకి, ఆయన హెడ్. మనమంతా జస్ట్ కేవలం మనం అందరం ఎవరు అంటే ఆయా పనులు చేస్తున్న దైవదాసులము. వాక్యం చెప్పే దైవదాసుడు, ఏమంటే నెట్ట పెట్టే దైవదాసుడు, సౌండ్ పెట్టే దైవదాసుడు, భోజనాలు వండే దైవదాసులు, అందరం కూడా దేవునికి ఏమవుతుంది చెప్పండి? దాసులమే. ఇది ఉండాలి మన బుర్రలో ఎప్పుడు. అందరూ కూడా దైవదాసులుగా ఆలోచిస్తూ ఏం చేయాలట? యజమానుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనానో సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తర్వాత నువ్వు వెళ్ళి అన్నపానములు పుచ్చుకొనవలని వానితో చెప్పును. ఎవడు? యజమానుడు వచ్చాడండి పంట పొలానికి. వీడు పొలంలో పనిచేస్తున్నాడు. యజమానుడు రాగానే ఏం చేస్తాడు పనివాడు? అయ్యగారు బాగున్నారని పలకరించడానికి వచ్చాడు. అప్పుడు ఏమంటాడు? నేను బాగానే ఉన్నాను, పని అంతా బాగా జరుగుతుందా? మరి లంచ్ టైం అయింది, ఇప్పుడు లంచ్ ఎవరు చేయాలి? ముందు యజమానుడు చేయాలి. కొంచెం నాకు ఆకలిగా ఉంది, భోజనాలు పని చూడు అన్నాడు. నెక్స్ట్ ఈ దాసుడు ఏం చేయాలి? ఆయన భోజనం చేసేంత వరకు ఎదురు చూసి ఆయన భోజనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అతను వెళ్ళి ఏం చేయాలట? తినాలి. ఇది రూల్ కదండి, ఇది రూలు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ఉదాహరణ చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు 9వ వచనంలో అంటే, ఆ దాసుడు 9వ వచనంలో ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? భోజనం పెట్టాడని ఎవరే పనులు సూపర్రా, అసలు భోజనం ఎవరు పెట్టరా నాకు అంటాడా? పనుడు భోజనం పెట్టమన్నాడు, పెట్టాడు. పొలంలోకి వెళ్ళి పని చేయమంటే చేస్తాడు. దీనికి పొంగిపోవడం ఏంటి? ఇక్కడే ఉంది చాలా మందికి ఇలా లేచే ఇటోటి.
పనోడివి పనోళ్ళ ఉండు. దేవుడు పనిచ్చాడు, పని దగ్గరే నువ్వు ఆగాలి. దేవుడు చెప్పిన పనులు చేస్తాను, నేను జస్ట్ దేవుడు పనివాడినండి, దాసునండి అనాలి. అంటం లేదట. ఎవడు భోజనం పెట్టమనంటే భోజనం పెట్టాడు, పని చేయమంటే పని చేశాడు. దానికి దేవుడు యజమానుడు గొప్పగా మెచ్చేసుకుంటాడా? పని అందుకే కదండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పని చేయడానికే కదా వచ్చాడు. ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. దానికి పొంగుపడడం ఏంటి? చాలా మందిలో పని చేస్తున్న వాళ్ళలో వచ్చిన ఇగోని చంపడానికి మాటలు చెప్తున్నాను నేను. పని చేస్తున్నావు అంటే దేవుడు పిలిచాడు, నేను పుట్టించింది ఎందుకు? పని చేయడానికి. ఏం చేస్తున్నావు? అందులో పొంగిపోవడం ఏముంది? అందులో గొప్పతనం ఏముందండి? ఎందుకు పిలిచాడో పని చేస్తున్నావు, ఎందుకు పుట్టించాడో పని చేస్తున్నావు. దట్స్ ఇట్, అంతే. ఇక్కడ బాగా వినండి, చెప్తాడు అసలు కదా. ఇప్పుడు వానిని యజమానుడు మెచ్చునా, 10వ వచనం, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ అండర్లైన్ చేయండి. గాలి తీసేస్తాను ఇప్పుడు. ఇక్కడ మీకు ఆజ్ఞాపించబడినవన్నీ అన్నాడా, కొన్ని అన్నాడా? అన్నీనట. మనం అన్నీ చేస్తాము, కొన్ని చేస్తాం. బాగా ఆలోచించుకోండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా చెప్పండి. అన్నీ చేస్తారా, కొన్ని చేస్తారా? కొంతమంది చేస్తారు, కొంతమంది కొన్ని లేవు, ఏమి లేవు. వచ్చి టాటా బాయలు చెప్పుకుని ఆ రొట్టె ద్రాక్ష తిని ఇలా మూతి తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఏమి లేవు. ఈ కొన్ని చేస్తున్న వాళ్ళు ఒకటి భయం పెట్టుకోవాలి. దేవుడు నాకు చెప్పినవన్నీ చేస్తున్నానా? అన్నీ చేయగలవండి? చేస్తున్నామండి? అన్నీ చేయలేం కదండి. అన్నీ చేసిన వాడు కూడా ఏమనాలట? చూడండి అక్కడ ఏమంటున్నాడు, నీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పండి. అన్నీ చేసినవాడు అనాలట ఈ డైలాగు. ఏమని? మీరు నిష్ప్రయోజకులం తండ్రి, మీరు చెప్పినవి చేసాం తప్ప ఎక్స్ట్రా ఏం చేసాం తండ్రి, మీ దాసులు తండ్రి అనాలట. ఎవడనాలి ఈ డైలాగ్ కూడా? అన్నీ చేసినాడు. కొన్ని చేసినాడు శంకర్లాగా ఇలాగ అంటా ఉండాలి, బావు ఇలాగా. మీకు అర్థమైంది ఇప్పుడు? దేవుడు పని చేయండి, దేవుడు పని చేయండి, అనాది దేవుని సంకల్పాన్ని నెరవేర్చండి. పనిలోకి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి కొమ్ములు మాత్రం రాకూడదు. వచ్చావా, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. అంటే ఆ కొమ్ములు నాశనానికి కారణం అవుతాయి. కనుక ఎంత పని చేసినా ఏమనాలి అంటే ఏదోనండి. నాకు బాగా బైబిల్ వాక్యం అర్థమైందండి. ప్రసంగాలు చెప్పిన తర్వాత చాలామంది అన్నీ బాగా ప్రసంగాలు చెప్పారంటే ఏ కింద నుంచి బ్యాగ్ చూస్తాను, ఏటో ఇంకా బోల్డ్ ఉంది కదా. కనుక మనం ఏం చేసినా ఏం చెప్పినా అంతా కూడా కాపీ అండి. ప్రసంగం బాగా చెప్తే ఎక్కడి నుంచి చెప్తాం? ప్రసంగం బైబిల్లోంచి. నా గొప్పతనం ఏముంది? సమస్త ఘనత మహిమ ఎవరిదే? ఆ రెఫరెన్స్ ఉండబట్టి కదండి నేను చెప్పాను. నాకెక్కడదండి కథ? రెఫరెన్స్ని బట్టి కదా వచ్చింది. అంటే అది ఇచ్చింది ఎవరు? దేవుడు. మా డమ్మీ. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే సౌండ్ బాక్స్ ఉంది కదండి, దాన్ని చూడండి ఒకసారి. సౌండ్ బాక్స్ ఉందా? అది మోగుతుంది. అది మధ్యలో నిలబడే మీ అందరికీ నేనే వాక్యం చెప్పాను అన్నదనుకోండి, ఏం చేస్తుందాన్ని? సుత్తట్టుకొచ్చి నడ్డి మీద ఏమండి? స్పీకర్ మాట్లాడుతుంటే నువ్వు వినిపించావు, నువ్వు చెప్పాను అంటాను ఏంటి? అంటావా అనవా దాన్ని? ఇప్పుడు ప్రసంగికులంతా కూడా ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు రాయిస్తే ఆ బోర్లాగా వాడబడుతున్నాం. అందే ఉందండి, ఆయన రాయించాడు, మనం చెప్పుకున్నాం, కాపీగలం కదండి. అంత సమస్త ఘనత మహిమ అంత ఎవరిది? దేవుడిదండి. దేవుడు టాప్ అండి. దేవుడు గొప్పోడండి. అర్థమైంది కదా? కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. ఈ మాటలు, ఈ ప్రసంగం బాగా మనసులో పెట్టుకుని బెంగళూరు మొత్తాన్ని అదరగొట్టేయండి.